వ్యాసదేవుడు మనకు ప్రసాదించిన శ్రీమద్భాగవత మోక్షశాస్త్రంలో నిన్నటి రోజున పరీక్షిత్ గంగా తీరంలో ప్రాయోపవేశానికి సంసిద్ధులై చుట్టూ ఉన్న మహర్షులతో పరివేష్టించి ఉండగా అక్కడకు మహాయోగీశ్వరుడు బ్రహ్మవేత్త అయినటువంటి సుఖయోగింద్రుల వారు విచ్చేశారు. అటువంటి సుఖయోగింద్రుని పాదాలపై పడి ఆయన శరణు వేడి అద్భుతమైన ప్రశ్నను చేస్తూ ముందు తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. అద్భుతం అంటే ఇదే, మీ వంటి వారు ఈ చోటికి రావడం అనేది ఎవరు పిలిచినట్లు వచ్చారు అతిథిగా, అంటే ఇది సాక్షాత్ భగవానుడు పంపాడు. భగవానునికి నాపై ఉన్న వాత్సల్యం మా పూర్వీకుల వల్ల కలిగినటువంటి ఒక మహాభాగ్యం. ఏషాం సంస్మరణాత్ పుంసాం సద్యశుద్ధ్యంతి వై గృహా కిం పునర్దర్శన స్పర్శ పాద శౌచాసనాదిభి. ఎవరిని తలంచుకుంటే చాలు ఆ తలంచుకున్న ఇల్లు శుద్ధమవుతుందో అలాంటి వారు తమంత తాము వచ్చి దర్శనాన్ని అనుగ్రహించి స్పర్శించే భాగ్యం, పాదాలు కడిగే సౌభాగ్యం, ఆసనాన్నిచ్చి సత్కరించేటువంటి అవకాశాన్ని అందించారంటే ఇంతకంటే ఇంకేం కావాలి అంటున్నాడు. అంటే సుఖయోగిందులంటే మహాత్ముల్ని స్మరిస్తే చాలా గృహం పావనమవుతుంది. అలాంటి వారు తమంత తాము అక్కడికి విచ్చేసి అనుగ్రహించి దర్శన స్పర్శన ఆసన సత్కారాది భాగ్యములు ఇచ్చుకునేటువంటి భాగ్యం లభించింది. సాన్నిధ్యాత్తే మహాయోగీన్ పాతకాని మహాంత్యపి సద్యో నశ్యంతి వైపుంసాం విష్ణోరివ సురేతరా. మీ వంటి వారి సన్నిధిలో మహాపాపములు కూడా దగ్ధమైపోతాయి. ఎలాగంటే విష్ణు సన్నిధిలో అసురులు నశించినట్లుగా మీ సన్నిధిలో పాపములు నశిస్తాయి. చక్కటి మాట చెప్పాడు ఇక్కడ. అంటే విష్ణు సన్నిధిలో రాక్షసత్వం ఎలా పోతుందో సుఖయోగిందుని సన్నిధిలో పాపములు అలా నశిస్తాయని చెప్తున్నారు. ఈ చెప్పడంలో ఒక మహాత్మును అవమానించేనని కించిత్ భావం ఏదో ఉంది ఆ మహానుభావంలో. ఈయన దర్శనంతో ఆ పాపం కూడా నశించిందనేటువంటి ఒక భావం కలిగింది. అపిమే భగవాన్ ప్రీత కృష్ణ పాండుసుత ప్రియ. పాండుసుతులపై ఉన్నటువంటి ప్రీతి కలిగిన కృష్ణుడు తన అనుగ్రహంతో మిమ్మల్ని పంపినట్లుగా నేను భావన చేస్తున్నాను. లేకపోతే మీ వంటి వారి దర్శనం సాధ్యమవుతుందా? ఇది సుఖయోగీంద్రుల యొక్క తత్వాన్ని తెలుసుకొనడానికై మన ఈ శ్లోకాలను ఇవాళ స్మరణ చేస్తున్నాం. అన్యథా తే అవ్యక్తగతే దర్శనం న కథం నృణాం నితరాం మ్రియమాణానాం సంసిద్ధస్య వనీయసః. మరణానికి సంసిద్ధంగా ఉన్న నా దగ్గర మీరు ఇవాళ కనబడ్డారు అంటే మీకు రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి వనీయసః, జనాలకు దూరంగా ఎక్కడో అడవుల్లో సంచరించేవారు. అవ్యక్తగతే, ఏ విధంగా మీరు సంచరిస్తారు ఎలా ఉంటారనేది ఇతరులకు అర్థం కాదు, తెలియబడదు. అటువంటి వారు మీరు ఇక్కడికి రావడం వల్ల ధన్యుణ్ణయ్యాను అని చెప్తూ ప్రశ్న వేస్తున్నాడు ఇక్కడ. మీ వంటి వారికి ఈ ప్రశ్న వేయడం నా యోగం. అత పృచ్ఛామి సంసిద్ధిం. సంసిద్ధి అంటే మోక్షం. సంసిద్ధి సమ్యక్ సిద్ధి. సమ్యక్ సిద్ధి అంటే మోక్షానికే సమ్యక్ సిద్ధి. ఒక పని అనుకున్నామనుకోండి, ఆ కార్యసిద్ధి సమ్యక్ సిద్ధి కాదు. ఎందుకంటే ఆ కార్యం సిద్ధించక మరో కార్యం ఉంటుంది. కానీ ఏది పొందితే మరొకటి పొందవలసిన అవసరం లేదో, ఏది పరిపూర్ణమో దాన్ని సంసిద్ధి అంటారు ఇక్కడ. ఆ సంసిద్ధిని కలిగించడానికి మీ వంటి వారే తగినవారు. ఎందుకంటే యోగినాం పరమంగురుం, యోగులకు కూడా మీరు పరమగురువులైనటువంటి వారు. అలాంటి మిమ్ముల్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఇది పరీక్షిత్ ప్రశ్న. ఏమిటా ప్రశ్న అంటే, పురుషస్యేహ యత్ కార్యం మ్రియమాణస్య సర్వదా. మరణిస్తున్న మానవుడు సంసిద్ధిం మోక్షానికై చెయ్యవలసినటువంటి యోగ్యమైన కర్మ ఏది? యశ్రోతవ్యం, ఆ సమయంలో వినవలసినదేది? యజ్జాప్యం, ఏది జపించవలసినది? ఏది చెయ్యవలసినది? ఏది స్మరించవలసినది? ఏది ఆశ్రయించవలసింది? ఏది వదలవలసినది? ఇవి ప్రశ్నలండి. ఈ ప్రశ్నలకి సమాధానమే భాగవతం, మరొకటి కాదు. కానీ ఈ ప్రశ్నలు గుర్తుపెట్టుకోవాలి మనం. పైగా మరణానికి సన్నద్ధుడైన వాడికే కాదు, అటువంటి వాడు మోక్షం కావాలనుకుంటే వాడికి అది. కానీ ప్రతి మరణించేవాడి దగ్గరికి వెళ్ళి భాగవతం చెప్తే ఏం ప్రయోజనం లేదు. వాడికి మోక్షం కావాలనేటువంటి ముముక్షత్వం అనే అర్హత లేని వాడికి భాగవత శ్రవణాధికారం లేదు. ఎందుకంటే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు వింటూ ఉంటాం, గొప్పవాళ్ళం అనుకుంటూ ఉంటాం, కానీ అధర్మం చేయడానికి వెనకాడం. అటువంటి వారి కోసం చెప్పట్లేదు ఇక్కడ. ముముక్షత్వం కావాలనుకుంటున్న వారికి దయచేసి ఇక్కడే ఒక చిన్న విషయం. భాగవతం వినేటప్పుడు మాత్రం ఒక కవిత్వ దృష్టి, సాహిత్య దృష్టి, ఒక కళా ప్రదర్శన దృష్టి ఉండరాదు. చెప్పేవాడికి వినేవాడికి కూడా. ఎందుకంటే భాగవతాంతంగా పాండిత్యం, వాటికి పైన మరొకటి ఉన్నది. అందుకే సాధనా దృష్టి ఒక్కటే దీనికి చాలా ప్రధానమైన అర్హత. సాధనా దృష్టి ఒకటి, శ్రద్ధ ఇంకొకటి.
శ్రద్ధ లేనప్పుడు, సాధనా దృష్టి లేనప్పుడు భాగవత శ్రవణం దేనికి? అటువంటి హృదయంతో తెరచుకొని వింటూ ఇక్కడ వ్యాసుల వారు సుఖయోగిందుని ద్వారా అందిస్తున్న మాటల్లోంచి మన బ్రతుకులోకి వాటిని ఒలకబోసుకుని వాటితో మన బ్రతుకుని మనం పవిత్రం చేసుకోవాలి. ఆ దృష్టితో వినాలి. అందుకే ప్రశ్నలు ఎంత చక్కగా అడుగుతున్నాడో మహానుభావుడు చూడండి ఇక్కడ. ఇప్పుడు తన పరిస్థితి ఏమిటి? మరణానికి సిద్ధం. కావలసినది మరణం కాదు, అమృతత్వం, సంసిద్ధి. అది ఆ లక్ష్యం కావాలి. ఈ స్థితిలో ఉన్నవాడికి ఆ లక్ష్యం కావాలంటే వాడు ఏం చేయాలి? శ్రోతవ్యం, మంతవ్యం, ధ్యాతవ్యం. అదేమిటయ్యా? ఇది అడుగుతున్నాడు. వెంటనే వరీయానేషతే ప్రశ్న. సుఖయోగిందులు చెప్తున్నారు, నీ ప్రశ్న చాలా గొప్పగా ఉందయ్యా. ఎందుకంటే ఆత్మవిత్ సమ్మత. నీ ప్రశ్న ఆత్మవేత్తలకు సమ్మతమైన ప్రశ్న. అంటే ముందు ప్రశ్నను అభినందించాలి, వాళ్ళు అభినందించదగ్గ ప్రశ్న వెయ్యాలి, అంతే. అందుకని తన మేధావితనం, తన కుతర్క బుద్ధి బయటకు పెట్టే ప్రశ్నలు ఏం గొప్ప ప్రశ్నలు కావు. ధరించాలని శుద్ధమైన నిష్కపటమైనటువంటి బుద్ధితో శ్రద్ధాళువై వేసినటువంటి ప్రశ్న. ఇంకా నమ్మకం అపనమ్మకంలో తేలియాడేవాడు వేసిన ప్రశ్న కాదు. ముందు ప్రశ్న అర్థం చేసుకోవడం కోసం ఇంత విషయం చెప్తున్నాం. తనకు దృఢమైన శ్రద్ధ ఉంది, అచంచలమైన విశ్వాసం ఉంది, అది పొందాలనే తపన ఉంది. అలాంటి వాడు వేస్తున్న ప్రశ్న కనుక ముందు ప్రశ్నను అభినందించాడు. ఆత్మవేత్తలు సంతోషించే ప్రశ్న వేసేవయ్యా నువ్వు, ఆత్మవిత్ సమ్మత. అటువంటి ప్రశ్న, వరీయాన్ ప్రశ్న, అటువంటి గొప్ప ప్రశ్న వేశావు. పైగా నీ ప్రశ్నకి మరొక లక్షణం ఉంది, లోకహితం. నీ ప్రశ్నకి సమాధానం చెప్తే అది లోకానికి హితం కలిగిస్తుంది కనుక నీకు హితమే కాకుండా లోకహితం కూడా కలిగిస్తున్నది. అటువంటివి నువ్వేమడిగో వినాల్సినవేమిటి అని. కానీ బ్రతుకులో చాలామంది వింటున్నవేమిటో ఒకటి ఆలోచించున్నాడు. శ్రోతవ్యాధీని రాజేంద్ర రుణాం సంతి సహస్రశః. వినాల్సిన విషయాలు చాలా ఉన్నాయని అందరూ అనుకుంటుంటారు. గృహేషు గృహమేధినాం. గృహవ్రతులు తిరిగే వాళ్ళందరికీ వినే విషయాలు చాలా చాలా ఉంటాయి. అవేమిటి అంటే తమ కుటుంబ పోషణలో భాగమైనటువంటి రకరకాల పరికరాలు, తమ సుఖానికి పనికొచ్చేటువంటి భోగ పరికరాలు, అవి సమకూర్చుకోవడం, అవి సమకూర్చుకునేటువంటి ఉపాయాలు తెలుసుకోవడం, వీటి గురించి వినడమే చాలామంది చేస్తుంటారు. కనుక చాలామందికి శ్రోతవ్య విషయములు ఏమిటయ్యా అంటే ఇవే వినవలసిన విషయాలు. లౌకిక సుఖములు, వాటిని అనుభవించడానికి కావలసిన పరికరాల సేకరణ, అంతే కదా. పరికరాలు రెండు రకాలు. శరీరంలో ఉన్న ఇంద్రియాలు ఒక పరికరాలు, ఆ ఇంద్రియాలతో నువ్వు పట్టుకునే బాహ్యోపకరణములు. ఈ రెండింటినీ దీన్ని పుష్టి చేసుకోవడం, దాన్ని సిద్ధం చేసుకోవడం, సుఖాలు అనుభవించడం, ఇదే వింటూ ఆయువు గడుపుతూ ఉంటారు. అటువంటి వారు ఆయుష్ ఎలా గడుస్తుందంటే నిద్రయా హ్రియతే నక్తం. రాత్రులని నిద్రతోనూ, ఇక వ్యవహార భాగమంతా శారీరక సుఖాలతోనూ, ధన సంపాదనతోనూ, కుటుంబ పోషణతోనూ గడుస్తూ ఉంటుంది. కానీ ఒక్కటి తెలుసుకోవాలి, ఈ సుఖాల కోసం ఏవైతే సమకూర్చుకుంటున్నాడో, సమర్థములైన ఇంద్రియాలున్నాయని గర్విస్తున్నాడో, వీటికి శాశ్వతత్వం లేదు అనే విషయం తన పూర్వతరాల నుంచి కూడా గుర్తించట్లేదు వీడు అన్నాడు. చాలా గొప్ప మాట చెప్తున్నాడండి ఇక్కడ. దేహాపత్య కళత్రాది శ్వాత్మస్యైన్ వేష్య సత్స్వపి తేషాం ప్రమత్తో నిధనం పశ్యన్నపి నపశ్యతి. తమ తల్లి తండ్రి, తమ చుట్టూ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఈ పనే చేశారు. కానని వాను నూతగొని కానని వాడు విశిష్ట వస్తువుని కానని భంగి, ఈ పనులు చేసి కూర్చున్నారు. ఏం మిగుల్చుకున్నారు? ఒక్కటి ఆలోచించాలి ఇక్కడ. ఏం మిగల్లేదు. కానీ ఏవి శ్రోతవ్య విషయములని, ఇవే నాకు కావాలని అవే వింటూ వాటి గురించి ఆలోచిస్తూ బ్రతికేడో అవేమీ మిగలట్లేదని తెలుసుకోవాలి. ఇప్పుడేం చేయాలి? ఏది మిగులుతుందో దాన్ని తెలుసుకునే పని చేయాలి ఇక్కడ. ఏది మిగులుతుందో దాన్ని తెలుసుకున్నవాడే మిగిలిపోతాడు, వాడే ముక్తిని పొందుతాడు అని చెప్తూ, తస్మాత్ భారత సర్వాత్మా భగవాన్ హరిరీశ్వర. నువ్వు ఎవరి గురించి వినాలి, ఎవరి గురించి అనాలి, ఎవరి గురించి ఆలోచించాలి, ఏమి చేయాలన్నావు కదా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమాధానం కాకుండా అన్నిటికి కలిపి ఒకటే చెప్తున్నాను విను. శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్యశ్చేచ్ఛతా భయం భగవాన్ హరిరీశ్వర. వినవలసినవాడు, కీర్తించదగినవలసినవాడు, స్మరించవలసినవాడు, ఆశ్రయించవలసినవాడు భగవానుడైన శ్రీహరియే, ఇంకొకటి కాదు. అయిపోయింది మొత్తం. ఒకటి విని, ఒకటి అని, ఇదో పని అదో పని, అన్నీ ఒకటే పని. ఇప్పుడు హాయిగా ఉంది ఇక్కడ. వాడిని ఒక్కడిని పట్టుకుంటే చాలు. సరిగ్గా ఉపనిషత్తుతో అన్వయిస్తే ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. వినవలసినది, ఆలోచించవలసినది, అంటే మననము చేయవలసినది, ధ్యానం చేయవలసినది, స్మరించవలసినది వస్తువు ఒక్కటే. వినవలసినది అని చెప్పాడంటే మిగిలినవని వినకూడనివని అర్థం ఇక్కడ.
వినకోవడం అంటే చెవుల్లో బిరడాలు పెట్టుకు తిరగమని కాదు, అది శ్రవణము ద్వారా గ్రహించవలసినది కాదు అన్నాడు ఇక్కడ. శ్రవణాలు పనిచేస్తూ ఉంటాయి, ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి, కానీ భగవంతుడి విషయం వచ్చినప్పుడు ఓపెన్ అయ్యి మిగిలిన సమయంలో క్లోజ్ అవుతాయండి కాదు. ఇక్కడ వాటితో హృదయాన్ని గ్రహించరాదు. ఈ చెప్పడంలో కర్తవ్య నిర్దేశం చేస్తోంది శాస్త్రం. శ్రోతవ్యం మంతవ్యం అంటే కర్తవ్య నిర్దేశం. మానవుడికి ఇది కర్తవ్యం. పైగా నేను చెప్తున్నా వినవేమిటి అన్నట్లుగా అరే అనే మాట అన్నది ఉపనిషత్తు. ఆత్మావా అరే ద్రష్టవ్య. అరే, ఈ అరే అనే మాట మనం చక్కగా తీసుకున్నాం. ఏం వినవేంటి, బాగుపడాలని అనిపించట్లేదే నీకు? ఒకవేళ అనిపిస్తే చేయవలసిన పని ఇదే. అది తప్ప మిగిలినవన్నీ కూడా అశ్రోతవ్యం, వినవలసినవి కావు, స్మరించవలసినవి కావు. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకుంటే ఎంతవరకు మనం సార్థకం చేసుకున్నాం జీవితాన్ని. ఏవి వింటూ ఏవి కూడబెట్టుకుంటూ కాలక్షేపం చేసాము అని ప్రశ్నించుకుంటే శూన్యమే కనబడుతుంది అంటూ, అటువంటి భగవాను గురించి వినడం ఇవి గొప్పవంటే, అరే మరి బ్రహ్మము ఆత్మ కదా వినవలసినది, మీరు హరి అంటున్నారు కదా అని నువ్వు అడగవచ్చు. కానీ బ్రహ్మము ఆత్మ గురించి తెలుసుకోవాలనుకునేవాడు వేరు, తెలుసుకున్నవాడు వేరు. తెలుసుకోవాలనేవాడు వివిదిష అంటారు, తెలుసుకున్నవాడు విద్వత్, వాడు విద్వాంసుడు. అలాంటి విద్వాంసులు కూడా ఆ హరి గురించే వింటూ హరి గురించే అంటూ ఉంటారో తెలుసుకో. ఎవరైతే బ్రహ్మవేత్తలై జీవన్ముక్తులై లౌకిక విషయాల నుంచి అప్పటికే మోక్షం పొంది ప్రారబ్ధవశాత్తు దేహము ధరించి ఉంటారు, కానీ దేహముతో తాదాత్మ్యం ఉండదు, అలాంటి వారు అంటే మాబోటి వాళ్ళు, అంటే సుఖయోగిందులు వంటి వారు, వారు కూడా భగవద్విషయములే వింటూ అంటూ ఉంటారు. ప్రాయేణ మునయో రాజన్ నివృత్తా విధిషేధత నర్గుణ్యస్థా రమంతే స్మ గుణానుకథనే హరేహే. నిర్గుణ బ్రహ్మమేంటో తెలిసిన వారం మేము, ఆ నిర్గుణ బ్రహ్మాన్ని అనుభవానికి తెచ్చుకున్నటువంటి వారం, నిర్గుణ బ్రహ్మమునకు అభిన్నులుగా ఉన్నటువంటి వారం మేము. అలాంటి మేమే హరి యొక్క గుణాత్మకమైన కథల్ని విని ఆనందిస్తాం. ఎందుకంటే మేమంతా నిర్గుణవాదులం అండి, సగుణం అక్కర్లేదంటే వీడు వాదుడే, అది వచ్చింది బాధ. వాదులు వేరండి, అనుభవం పొందిన వారు వేరు. ఈ వాదులతోనే వచ్చింది గోలంతా కూడాను. ఒక సిద్ధాంతం పట్టుకుని రాద్ధాంతం చేసేవాళ్ళు మనకు దారి చూపించలేరు, ఇది తెలుసుకోండి ఇక్కడ. పైగా ఈ సిద్ధాంతమే గొప్పది, ఆ సిద్ధాంతం కాదు అన్నవాడు ఖచ్చితంగా మనల్ని తరింపజేయలేడు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఎందుకంటే ప్రతి సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని ఈ సిద్ధాంతం పరమతత్వం పొందడానికి పనికి వచ్చేదని గ్రహించి దాని మర్యాద దానికి ఇవ్వగలగాలి. ఇలాంటి మర్యాదనిచ్చేటువంటి నిజమైన సిద్ధపురుషులు ఒక ఆదిశంకర భగవత్పాదుల వారు, కొంచెం మహాస్వామి వారు, ఇటువంటి వారు కనబడతారు. ప్రదేన్ని ఎంత చక్కగా చెప్తారు ఇక్కడ. ఎందుకంటే శాస్త్రము చెప్పిన ప్రతిదీ కూడా తరణోపాయమే, ఇదొక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు ఇక్కడ. అందుకే మహానుభావుడు ఈయన కూడా చక్కగా చెప్తున్నాడు. సగుణం నిర్గుణం అని రెండు మాటలు ఉన్నాయి, ఇది అందరూ వాడుతూ ఉంటారు. కానీ సగుణం నిర్గుణం ఎవరిది? సగుణ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మము అంటున్నావు కదా, కానీ రెండు బ్రహ్మమేగా. కనుక తాము నిర్గుణమును ఏదైతే పొందుతున్నారో అదే సగుణముగా కనబడినప్పుడు అందులో వాళ్ళ గుణం అనేది చూస్తున్నా బ్రహ్మం అనే దానికోసం దాని యందే రమిస్తూ ఉంటారయ్యా అని చెప్తూ, నర్గుణ్యస్థ రమంతే స్మ గుణానుకథనే హరేహే ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం. ఇదే భాగవతం అనే పురాణము, ఇది బ్రహ్మ సంహితము అంటే వేదముతో సమానమైనది. ఇదే మాట మొన్న సూత పురాణకులు చెప్పారు, ఇప్పుడు సుఖయోగింద్రులు చెప్తున్నారు. ఇది అధీతవాన్, ఇది నేను పితృద్వైపాయనాత్ అహం, నా తండ్రి అయినటువంటి ద్వైపాయన ద్వారా నేర్చుకున్నాను అని చెప్తూ గొప్ప విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. నేను త్రిగుణాలకు అతీతమైన పరమాత్మ యందు నిష్ఠితుడైనప్పటికీ కృష్ణలీలలకి ఆకర్షితుడైపోయినయ్యా అన్నాడు ఇక్కడ. వాళ్ళకి ఆకర్షణలు ఉంటాయండి, అందుకే మనం చెప్పుకున్నాం పరమ విరక్తులకు కూడా రక్తి పుట్టించేవాడు కృష్ణ పరమాత్మ. ఎందుకయ్యా తలలు చించుకుంటారు? తలలు చించుకుంటే తెలుసుకోవలసిన తత్వం నేనే తిరుగుతుంటే నాతో కలిసి ఆడుకోండి అంటాడు, అంతే ఆయన ఇక్కడ. అటువంటిది కృష్ణావతారం. అందుకే పరినిష్ఠితోపి నైర్గుణ్యే ఉత్తమ శ్లోక లీలయ గృహీత చేత రాజర్షే ఆఖ్యానం యదధీతవాన్. నువ్వెందుకు ఆ శాస్త్రం చదువు? ఎందుకంటే బ్రహ్మవేత్తలు జ్యోతిష్ శాస్త్రాలు వాస్తుశాస్త్రాలు పట్టుకు తిరగరండి, మనకు తెలియక అన్నిటిని గాడికి కట్టించేస్తుంటాం. ఒక బ్రహ్మవేత్త ఉపనిషత్తులు చెప్తుంటే ఎవడైనా నా జాతకం చూస్తారంటారు. వాళ్ళ దగ్గర అడగకూడని ప్రశ్న, తెలియదు ఎవరి దగ్గర ఏం అడగాలో. మా ఇంటికి వచ్చి ఒకసారి వాస్తు చూస్తారా, ఇవే చెప్తాడండి బ్రహ్మవేత్త. చెప్తే బ్రహ్మవేత్త అవుతాడా? ఇవి బాగా తెలుసుకోవద్దు, ఎవరిని ఏది అడగాలో తెలియట్లేదు. అదే వృత్తిగా పెట్టుకున్నవాడు వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు భగవద్గీత ఏం చెప్పింది అని అడగండి. ఎందుకంటే ఏదైతే అన్నిటికీ ఆధ్యాత్మికంగా ముడిపెట్టేసి అన్నీ ఒకరే అనుకుంటే మహాప్రమాదం. వాళ్ళు వీడి జోలికి వెళ్ళరండి, పొరపాటు కూడా వెళ్ళరు. అలాంటి వాళ్ళు భాగవతం జోలికి వెళ్ళారంటే
ఏ బ్రహ్మమునందు తాము రమిస్తున్నారో ఆ బ్రహ్మమే అందున్నాడు కనుక అది తెలుసుకోవాల్సినది. కానీ భాగవతకారుడి యొక్క గొప్ప కృషి, గొప్ప అద్భుత ఆవిష్కారం ఏంటంటే ఒక బ్రహ్మవేత్త భాగవతం చెప్పేయడం, రచించడమే అత్యద్భుతమైన అంశం. తెలుసుకోండి ఇక్కడ, ఇది పట్టుకోవలసిన అద్భుతమైన అంశం. ఇది పట్టుకుంటే తదనంతర బ్రహ్మవేత్తల చరిత్రలు పరిశీలించారు. కొంచెం చరిత్రలు కలదాం. అద్వైత సిద్ధి పొందినటువంటి మధుసూదన శాస్త్రి గురించి మనం చెప్పుకున్నాం. అదేవిధంగా అద్వైత సంప్రదాయంలో సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన మహాత్ములు నారాయణ తీర్థుల వారు, మరి కృష్ణ పరమాత్మ భక్తుల్లో ఆదిశంకర భగవత్పాలు వారు, వీరందరినీ మనం పరిశీలిస్తే అద్వైత సిద్ధి పొందిన వారి మనస్సును ఆకర్షించినటువంటి పరమాత్మ శ్రీకృష్ణుడు. అంటే బ్రహ్మవేత్తలను ఆకర్షించిన బ్రహ్మము అంటే కేవలం లీలలు తెరుచుకుని కృష్ణుడు బొమ్మలకు అలంకారాలు చేసుకుంటూ అదే భక్తిని మురిసిపోయే వాళ్లే కారుట. ఇటువంటి బ్రహ్మవేత్తలు కూడా కృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలిసి ఆనందిస్తూ ఉంటారు. ప్రతి లీలలో తత్వమాధుర్యాన్ని ఆస్వాదిస్తారు వాళ్ళు. అందుకే మహానుభావులు ఆదిశంకరులు, తర్వాత నారాయణ తీర్థులు కూడా కృష్ణుడు ఏ లీలలో ఏ ఉపనిషద్వాక్యములు ఉన్నాయో ఆవిష్కరించారు వాళ్ళు. అంటే మనం కృష్ణలీలలు చూడడానికి వాళ్ళు చూడడానికి తేడా కనబడుతున్నది. వారికి ఆ లీలల్లో తాము అనుభవించిన ఉపనిషత్తత్వం కనబడుతోంది, వాళ్ళ దృష్టి అది. కనుక బ్రహ్మతత్వాన్ని లీలల్లో దర్శిస్తూ వాళ్ళు ఆనందించారు. లీలని లీలగానే దర్శిస్తూ తన్మయంతో మనం ఆనందిస్తున్నాం. ఎలాగైనా ఆనందింపజేసే వస్తువు మాత్రం వాడే కదా. అందుకు భగవానుడైన ఆ పరమాత్మ గురించి చెప్తూ తదహం తేభిదాస్యామి మహాపౌరుషికో భవాన్ యస్య శ్రద్ధదతామాసు స్యాన్ముకుందే మతిస్సతి. నువ్వు మహాపౌరుషికుడవు. ఈ మాట చాలా గొప్పగా చెప్పాడు. ఆ మాటకు చాలు పులకించిపోయాడు మహానుభావుడు పరీక్షణ్ మహారాజు. మహాపౌరుషిక అంటే మహాపురుషునికి సంబంధించిన వాడివయ్యా నువ్వు, అందుకు చెప్తున్నాను అన్నాడు. మహాపురుషుడు అంటే శ్రీకృష్ణుడు, నువ్వు కృష్ణునికి సంబంధించిన వాడు, అందుకు కూర్చొని చెప్తున్నా అన్నాడు. కృష్ణుడికి సంబంధించిన కృష్ణుడు బంధువు అని కాదు, కృష్ణుడికి బంధువే, కానీ తన హృదయాన్ని కృష్ణుడితో ముడిపెట్టుకున్న బాంధవ్యం పరీక్షిత్తది. అది కృష్ణ బాంధవ్యం అంటే అది. ఎందుకంటే కడుపులో ఉన్నప్పుడే కృష్ణ అంటూ, కడుపు నుంచి బయటపడ్డాక ఆయన్నే వెతుక్కుంటూ మరణం వచ్చిందయ్యా అంటే ఆయన కావాలని మఠం వేసుకున్న నువ్వు నిజమైన భాగవతుడవు, భగవంతుడికి చెందినవాడను. అది తెలుసుకోవాలి. నేను భగవంతుడి వాడను అది అనుకోగలగాలండి ఇక్కడ. అలా అనుకున్నాడు కనుక రాముని వారము, అది నేను భగవంతుడి వాడిని అది చెప్పాలి ఇక్కడ. మిగిలిన ఎవరి వాడో తర్వాత లిస్టు చెప్పకపో అది చెప్పుకోగలగాలి. ఎప్పుడు వాడివాడిని అనుకున్నావో నీకు ఇది కనబడదు. ఎలాగో వదిలిపోయే దాని గురించి గోల్ ఎందుకండి. ఇక్కడ మన రైల్వే ప్లాట్ఫారం మీద కూర్చుంటాం, ట్రైన్ రావడం ఆలస్యం అవుతుంది. ప్లాట్ఫారం ఏమీ నివాసయోగ్యంగా అద్భుతంగా ఉండదు, ఎదోలా ఉంటుంది. అక్కడ చీపురు పట్టు కూడుస్తామా, చుట్టూ గందరగోళం ఉంటుంది, నచ్చుతుందా? అయినా కాసేపు కూర్చుంటాం. ఎందుకు? అందులో మనం స్థిరంగా ఉండం, దాని మీద దృష్టి ఉండదు. రాబోయే బండి మీదే దృష్టి ఉంటుంది, ఉన్న ప్లాట్ఫారం మీద దృష్టి ఉండదు, అది మనది అనే భావమే ఉండదు. అదేవిధంగా భగవంతుడిని చేరాలనుకునేవాడు ఆయనను దృష్టి పెడతాడే తప్ప తానున్న లోకం గురించి పట్టించుకోడు, దీన్ని సవరించుకునే ప్రయత్నం చేయడు. ప్లాట్ఫారం శుభ్రం చేసే ప్రయత్నం పెట్టుకుంటే ట్రైన్ వెళ్ళిపోతుంది. తెలుసుకోండి ఇక్కడ. అది లౌకిక విషయాలు సమకూర్చుకోవడం కాదు. పని ఉన్నాడా వదిలేస్తాడా ప్లాట్ఫారం? ఉంటాడు. అది తెలుసుకోండి ఇక్కడ. అందులో ఉంటాడు, ఏమి వదిలి అక్కడ వదిలేస్తే బండి రాదు. కాబట్టి ఉండడమైతే ఉంటాడు, కానీ అది తన స్థిరము అని అనుకోడు. అలా ఉండాలయ్యా ఆధ్యాత్మిక సాధకుడు. తెలుసుకోండి. ఇప్పుడు ఏది విడిచిపెట్టవలసిందనే ప్రశ్న తెలిసిపోయింది కదా. ఏది పొందాల్సిందో చెప్తే ఏది విడిచిపెట్టాల్సిందో అదే తెలియజేస్తుంది ఇక్కడ. విడిచిపెట్టడం అంటే అందరిని విడిచి ఎక్కడికో పారిపోవడం కాదు. ఎక్కడికి పారిపోతాడు? ఎక్కడికైనా ఆకాశం కిందే. ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలోనే. భూమి నుంచి ఎగురుతాడా, ఆకాశం నుంచి తప్పించుకుంటాడా? కనుక ప్రపంచం నుంచి ఎవడూ పారిపోలేడు. ప్రపంచ విషయాలని తన మనస్సులోకి రానివ్వకుండా ఉండాలి. మనస్సులోకి రానివ్వకుండా ఉండాలంటే మనస్సులో ఇంకెవడో ఆక్కిపోయిపోవాలి. ఒకడు ఇంట్లో ఉంటే ఇంకోటి ఇంట్లో జ్వరబడ్డ కదండి. మారమావసమదీయ మానసే మాధవైక నిలయాయ దృచ్ఛయ అంటాడు లీలాసుకుడు. విష్ణువును విసించే ఇంట్లోకి నువ్వెలా వస్తాయా మన్మథుడ పో అన్నాడు ఆయన. అంత గొప్ప మాట చెప్పాడు. రాముడి ఇంట్లోకి కాముడు రాడు, ఎందుకంటే ఇది ఆయన ఓన్ హౌస్. ఆయన లేని టైంలో నువ్వు ట్రెస్పాసర్గా వచ్చి చొరబడ్డావు. కూర్చోలే, పర్వాలేదు, నేను ఆయన పిలుస్తున్నాను. తన సొంత ఇంటిని ఆక్రమిస్తే వాణ్ణి బయటికి గెంటి వేసి మరి ఆయన కూర్చుంటాడు, జాగ్రత్త అని హెచ్చరించారండి. చాలా గొప్ప మాట. కనుక మన హృదయం ఆయనకు సొంతం అని ఎవడైతే అనుకుంటాడో వాడు మహాపౌరుషికుడు. అందుకు నువ్వు మహాపౌరుషికుడివి, అందుకు చెప్తున్నాను. నిజానికి నేరుగా ఆయన చెప్తున్నాడని కథ ప్రారంభించవచ్చు, కానీ ఆ మాటల్లో ఉన్న అందం కోసం ఆగి ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. పైగా గొప్ప మాట అంటున్నాడు ఇక్కడ. నాయన ఇంతవరకు చెప్పిన దాన్ని బట్టి ఒక నిరాశ కలగచ్చు,
ఓ ఇంత చేస్తే మోక్షం కోసమా భగవంతుడి గురించి వినాలి, ఇంకా నాకు టైం ఉందిలేండి అంటే అలా అనుకోకూడదని మరొక మాట చెప్తున్నాడు. ఏతర్ నిర్విద్యమానానామిచ్చతా మకుతో భయం యోగినా నృప నిర్ణేతం హరేర్నామాను కీర్తనం. దీని అర్థం ఏంటంటే వైరాగ్యం కలిగి అభయస్థానమైన మోక్షాన్ని కోరే యోగులకు మాత్రమే కాక, ఇక్కడ సిద్ధి పొందిన వారి గురించి చెప్పట్లేదు, ముముక్షువుల గురించి చెప్తున్నాడు. ఇక్కడ మూడు రకాల వారు కృష్ణ కథలు వింటారని చెప్తున్నాడు. మొట్టమొదటి వారు అప్పటికే ముక్తి పొందిపోయిన వారు, సిద్ధి పొందిపోయిన వారు, వాళ్ళు జీవన్ముక్తులు. రెండవది ముముక్షువులు. ముముక్షువులు అంటే ప్రాపంచిక విషయములు నిస్సారములు అని వివేకముతో గ్రహించి, అంతేగాని నేను పురాణంలో చెప్పారు కనుక నిస్సారం అనుకోవడం కాదు, నీ వివేకంతో నువ్వు గ్రహించాలి నిస్సారం అని తెలుసుకుని వాటి ఎడలు నీకు వైరాగ్యం కలిగితే అలా వచ్చిన వైరాగ్యం నిలబడుతుందండి. అది వివేకజనిత వైరాగ్యం, దానికే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అన్నారు ఇక్కడ. అంతేగాని ఇంట్లో ఇవాళ ఆవిడ తిట్టిందని వైరాగ్యం, పిల్లల మాట వినలేదని వైరాగ్యం ఉంటే మళ్ళీ ఆవిడ ప్రశంసిస్తే వైరాగ్యం పోతుంది. అలాంటి వైరాగ్యాలు కాదు కావలసినది ఇక్కడ, వివేకజనిత వైరాగ్యం. అలాంటి వైరాగ్యం కలిగి, అందుకే విషయముల యందు వైరాగ్యం పొంది అసలైన అభయస్థానం మోక్షమే అని తెలుసుకోండి. అది పొందనంత వరకు ప్రతిదీ భయస్థానమే. ఇవాళ దరిద్రం వల్ల భయపడి ధనం పోగు చేసుకున్నాం, తర్వాత ధనం వల్ల భయాలు ఏర్పడతాయి. ఇది ప్రతివాడికి అనుభవమే. కానీ అభయస్థానం ఏదీ లేదు, ఒకటే అభయం. ఆ అభయమైన మోక్షాన్ని పొందాలని సాధన చేసే యోగులు కూడా కృష్ణ కథ వింటారు, నీలాంటి వాళ్ళు. ఇక మూడవ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అసలు మోక్షం అంటే అని అర్థం కాదు, చెప్తే నిద్ర కూడా వస్తుంది, అదొక బాధాకరమైన అంశం. అటువంటి వాళ్ళకి వాళ్ళు కోరుకునేది ఏంటి? ఇహపరలోకాల్లోని భోగాలు కోరుకుంటారు. ఇహలోక పరలోక భోగాలు కోరుకునేవారు వీరు కర్మవాదులు. మొదటి వారు జ్ఞానులు, రెండవ వారు జిజ్ఞాసువులు, మూడవ వారు భోగలాలసులు. అటువంటి వారు కూడా హరికీర్తనమే ఉత్తమ సాధనము, ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే మోక్షం ఇవ్వడమే కాదు, నీకు ఆ పక్వత రానప్పుడు ఐహికమైన ఫలాలు కూడా ఇవ్వగలడు కృష్ణుడు. అందుకే భాగవతం ధర్మ అర్థ కామ మోక్షములు నాలుగింటిని ఇవ్వగలదు. ఈ నాలుగింటి స్వరూపమును రెండో రోజు చెప్పుకున్నది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ ధర్మం దేనికి, అర్థం దేనికి, కామం దేనికి, ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు కదా. లేదా మళ్ళీ చెప్పాలా? ధర్మం మోక్షానికి, అర్థం ధర్మానికి, కామం జీవయాత్ర సాగడానికి, ఇంద్రియ ప్రీతికి కాదు, జీవయాత్ర బ్రహ్మ విచారానికి. ఇది మొత్తం గుర్తుపెట్టుకోవాల్సినది. ఇవి చేస్తూ ఉన్నటువంటి వారికి ఇహలోక పరలోక సుఖాలు కూడా ఇస్తారు. అందుకే భాగవత శ్రవణం ఐహిక ఫలాలను కూడా ప్రసాదిస్తుందనడంలో ఏమీ సందేహం లేదండి. ఎందుకంటే ఒక మహానుభావుడు తన గురువు గారికి పక్షవాత వ్యాధి వస్తే బాధపడ్డాడు. అప్పటికి ఆ శిష్యుడి వయసు 21 ఏళ్ళు, చిన్న వయస్సే, గురువుగారు పెద్దవాడే. కానీ గురువుగారికి వయస్సు రీత్యా పక్షవాతం వస్తే ఒక మాట అనుకున్నట్ట, మా గురువుగారికి పక్షవాతం రావడం ఏంటి, అదేదో నాకొస్తే బాగుండు అన్నాడు. ఈ అనడం ఏదోలా అనుకోలేదండి, నిజంగా గాఢంగా అనుకున్నాడు. ఆయన తపశ్శక్తి ఏమిటో కానీ గురువుగారి పక్షవాతం శిష్యుడికి వచ్చింది. వెంటనే కాళ్ళు చేతులు పనిచేయడం మానేశాయి. కానీ అదృష్టం బుద్ధి పనిచేస్తుంది, వాక్కు పనిచేస్తుంది. ఆ రెండు పనిచేస్తే చాలండి, ఏదైనా సాధించవచ్చు. తన యొక్క మిత్రుల సాయంతో ఆయన కృష్ణ మందిరానికి చేరుకున్నాడు. అది కేరళలో గురువాయూరప్ప క్షేత్రం. అక్కడికి చేరుకుని స్వామి ఎదురుగా ఉన్న మండపంపై కూర్చొని తాను బాగా అధ్యయనం చేసి అనుభవించిన భాగవతాన్ని మననం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇక్కడ భాగవతాన్నే మననం చేసుకున్నప్పుడు మహాపండితుడు కనుక, పండితుడు మననం చేస్తున్నప్పుడు వాడు భావనాబలం కూడా కలుస్తుంది. ఎందుకంటే పండితుడు భక్తుడైతేనే భాగవతం పండుతుంది, తెలుసుకోండి. ఇక్కడ పాండిత్యం చాలా గొప్ప అర్హత అండి. ఎందుకంటే పాండిత్యం ఉంటే విషయం స్పష్టంగా తెలుసుకోగలం. కానీ భక్తి లేని పాండిత్యం మాత్రం వ్యర్థం. వాడు అక్కడ ఈ శబ్దం ఎలా పలికాడు, ఆ శబ్దం ఎలా పలికాడు, ఆ శబ్దం నాకు కూడా వచ్చు కదా, వీడు చెప్పేది ఏమిటి, ఇలా వింటాడు. ఆ శ్లోకాలని నాకు తెలుసులేండి, అలా వినరండి. ఒక్కొక్కడు భాగవతం బృందావనంలోనూ హరిద్వార్ లాంటి క్షేత్రాల్లో చెప్పేటప్పుడు తెలుగు తెలియనటువంటి యతీశ్వరుడు వచ్చి అక్కడ మూల కూర్చుని వింటూ ఉన్నారు. వాళ్ళు విన్నంత శ్రద్ధగా ఎవరు వినలేదు. వాళ్ళకి తెలియకనా ఇలాంటి భాగవతాలు ఎన్ని విన్నారో విని కూర్చున్నారు. ఎందుకంటే బ్రహ్మాభ్యాసం అంటే ఏంటంటే జీవితం ఉన్నంతకాలం బ్రహ్మం గురించే వింటారు, బ్రహ్మం గురించే అంటారు, బ్రహ్మం గురించే అనుకుంటారు. వాళ్ళకి అంతే బ్రహ్మమనే. అందుకే బ్రహ్మం గురించి ఎక్కడ చెప్పబడుతుంటారు కూర్చుంటారు. వాళ్ళకి తెలియ కూర్చున్నారు అనుకుంటే చెప్పినవాడు పాపాత్ముడు. అలాంటి వాళ్ళు కూర్చుంటే వాళ్ళ చూపు చెప్పినవాడి మీద పడితే వాడు గొంతు మరింత గొప్పగా పలుకుతుంది. అది గొప్ప విశేషం అండి. ఇలాంటి అనుభవాలు
పుణ్యక్షేత్రముల్లో భాగవతం చెప్పినప్పుడు కలిగిన వైనాలను ఇక్కడ గుర్తు చేసుకుంటూ అలాంటి మహాత్ములు ఇక్కడ కూడా ఉన్నారనే భావంతో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అటువంటి భాగవతోత్తములు వారు నిజమైన పండితులు. అలాంటి పాండిత్యానికి భక్తి తోడు కావాలి. పైగా భాగవత హృదయాన్ని అర్థం చేసుకున్న మహానుభావుడు ఏం చేశాడంటే 12 స్కంధాలలో 18,000 శ్లోకాల్లో చెప్పబడ్డ భాగవతాన్ని మననం చేసుకుంటూ తాను 100 అధ్యాయాలుగా విభాగం చేసుకుని ఒక్కొక్క అధ్యాయంలో 10 పైన శ్లోకములు రచిస్తూ రోజు కొన్ని చొప్పున స్వామి ముందు భాగవత ఘట్టాలని తిరిగి చెప్పుకున్నాడు. ఎవరితో? స్వామితో. లోకంతో చెప్తే గొడవ వచ్చేదో లోకేశ్వరుడితోనే చెప్పుకున్నాడు. ఆయనతో చెప్పుకోవడం మొదలుపెట్టాడు. సరిగ్గా 1000 పూర్తయ్యి భాగవతం పూర్తయింది. కృష్ణుడు దర్శనమిచ్చాడు. అగ్రే పశ్యామి అన్నాడు. వెంటనే కాళ్ళు చేతులు కదిలి రోగరహితుడైపోయాడు. ఇప్పటికీ ఆ గ్రంథం పారాయణం చేసి రోగం పోగొట్టుకునే వాళ్ళు నేటికి ఉన్నారు. ఆ గ్రంథం పేరు నారాయణీయం. ఆ మహానుభావుడి పేరు నారాయణ భట్టాత్రి. అటువంటి మహాత్ముడు. సంస్కృత రచన. భాగవతం రీటోల్డ్, తిరిగి చెప్పిన భాగవతమే అది. చూసారా, భాగవతం వల్ల వచ్చే ఐహిక ఫలాలు చాలా చాలా ఉన్నాయి. తర్వాత కథల్లో కూడా భలే కనబడతాయిలండి. ముందే చెప్పారు కారు, మరింత శ్రద్ధగా వినేవాళ్ళం అనకుండా నేను ముందే చెప్తున్నా. ఇదేదో మోక్షం కోసమని. ఎందుకంటే ఒక ఆయన అన్నాడు, నిన్నటి వరకు తత్వం చెప్పి అబ్బా అనిపించినట్టు చేశారు, ఇవాళ కథలు మొదలయ్యి కనుక మగలు హుషారు వచ్చింది అంటే అయ్యో నిట్టూర్చాల్సి వచ్చింది. అసలు తత్వం అంతా చెప్పింది అక్కడే కదా, గ్రహించలేదే అని. పర్వాలేదండి, కథలు విన్న పుణ్యాలు వస్తాయట. అందుకే ఆయన చెప్పాడు, ముముక్షువులకు ముక్తులకు భోగకాములకు కూడా పనికొచ్చేవి. అయితే ఒక్కటి మాత్రం కండిషన్ పెట్టుకోవాలి, ధర్మ విరుద్ధము కాని కోరికను మాత్రం మనసులోకి తెచ్చుకోకుండా ధర్మసమ్మతమైన కోరికతో కూర్చుంటేనే భాగవతం వినడానికి అర్హత. అధర్మపు వాంఛలు పుట్టినా మహాపాపం తెలుసుకోండి. వాడు భగవంతుని నీ జన్మ కాదు కదా, ఎన్ని జన్మలెత్తినా పొందలేడు. ఎన్ని వేదాంత విషయాలు విన్నా ఈ సంస్కారం రాకపోతే ఏం చెప్పండి ఇక్కడ. ఇది గ్రహించవలసిన ప్రధానాంశం. అందుకే ధర్మసమ్మతమైన భోగం తప్పేం లేదు. మా పిల్లాడికి బాగుండాలి, మా ఆవిడికి బాగుండాలి, మా ఆయన బాగుండాలి అంటే నష్టమేం లేదండి ఇక్కడ. ఇంకా వదులుకోలేకపోతున్నాను సిగ్గుతో వినాలి అది కూడా. అలా వింటే పాపం అవి తీర్చేస్తాడు. తర్వాత సిగ్గుపడాల్సిన అవసరం లేకుండా వివేక వైరాగ్యాలు కూడా ఇస్తాడు భగవానుడు. ఎందుకంటే తల్లి పిల్లవాడికి కూడా చాక్లెట్లు ఇచ్చినట్టు భగవానుడు అవి కోరుకునే వాళ్ళకి అవి ఇస్తాడు. అందుకని చాక్లెట్లు తింటూ కలకాలం జీవించమని దీవించాడు. అది తెలుసుకోండి. చాక్లెట్లు చిన్నపిల్లల కోరిక అని తెలుసుకునేది పెద్దవాడు కావాలి వీడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఆ స్థితిని కూడా ఆయన ఇస్తాడండి. ఇది తెలుసుకోవాల్సినది. కనుక మాకు మోక్షం అర్థం కాదు, వేదాంతం అర్థం కాదు అని ఎవరైతే 3 రోజులుగా విసుక్కొని 4 రోజుల నుంచి ఉత్సాహం పొందారో వాళ్ళకు కూడా ఉత్సాహం కలిగించే సంఘటన ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ ఏమని హరినామ సంకీర్తనం వాళ్ళకు కూడా ముఖ్యమైనదే. ఇప్పుడు 3 ఉన్నారు కృష్ణ కథ వినేవాళ్ళు. ఆ 3 రకాల వారు కూర్చున్నటువంటి కృష్ణమయమైన సభా సదస్సుకు నమస్కారము. ముక్తులు, ముముక్షువులు, భోగకాములు అయినటువంటి వారు. కిం ప్రమత్తస్య భగుభి పరోక్షైర్హాయనైరిహ వరం ముహూర్తం విదితం ఘటేత శ్రేయసే యతః. ఇక్కడ సుఖయోగిందుల మాటలు ఊతం తీసుకుని చెప్పగలుగుతున్నాం. ఒక్క మాట మనది కాదు, అన్నీ వారివే. నాయనా, ఇంతవరకు గతించిన కాలమంతా వ్యర్థమే. అంటే భగవత్కథ వినకుండా గడిచిన కాలమంతా వ్యర్థమే. భగవత్కథ వింటున్న కాలము మాత్రమే సార్థకము. అంటే పొద్దుట్లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు భాగవతం విన్న 2 గంటలు మాత్రమే సారము. ఈ మాట ఆయన అంటున్నాడు ఇక్కడ. వరం ముహూర్తం విత్తం ఘటేత శ్రేయసే యతః. ఎందుకంటే మానవ జన్మ యొక్క ప్రయోజనం తెలుసుకుని ప్రయోజనాన్ని సిద్ధింపజేసేటువంటి భాగవతాన్ని ఎవడైతే పొందుతాడో వాడు ధన్యుడు. ఆ కాలము ధన్యం. అందుకే లీలాసుకుల వారు అంటారు, ఏషు ప్రవాహేషు సయేవ మన్యే. ప్రవాహంలా కదిలిపోతున్న కాలంలో సార్థకమైన కాలం ఎంత అంటే లెక్క పెట్టుకుంటే కొందరి క్షణాలు, కొందరి గంటలు, కొందరికి రోజులు. ఏమిటి? భగవన్నామస్మరణతో గడిచిన కాలం మాత్రమే. మిగిలినంత పొల్లు. ఇది బాగా తెలుసుకోండి. వ్యర్థము, అందులో సందేహమేం లేదు అని చెప్తూ, అంతకాలేతు నువ్వు అడిగేవే చివరికి వచ్చేసాను ఏం చేయాలని, అప్పుడు మరింత జాగ్రత్త పడలేం లేదు. అంతకాలేతు పురుష ఆగతే గతసాధ్వస ఛిన్యాదసంగశస్త్రేణ స్పృహాం దేహేను ఏ చతం. ఇవన్నీ సాధనాంశములు గనక చెప్పుకోవడం జరుగుతుంది. సాధనాపరమైన అంశం. తానింక మరణిస్తాడని తెలిసినప్పుడు దేహంపై దానితో సంపాదించినటువంటి వస్తు, వ్యక్తి, విషయం 3 ఉన్నాయండి. విషయములు 3 రకాలు. వస్తువులు, వ్యక్తులు. ఇవే కదా విషయములంటే. కానీ ఈ వస్తు, వ్యక్తులు, ఒకటి దేహం, 2 దానితో సంపాదించిన వస్తు, వ్యక్తులు. మొదటి దాన్నే అహంభావన, అది నిజమే మామ.
దేహం మమ. రెండవది దేహంతో సంపాదించుకున్నవి, అది వ్యక్తులు కావచ్చు, విషయాలు కావచ్చు. వీటిని ముందు దూరం చేసేయాలి. ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోతాను అని తెలిసినప్పుడు చేయాల్సిన పని అది. అంతేగాని అయ్యో నేను వెళ్ళిపోతున్నానే, మనవడికి కౌరు పెడితే బాగుండు, ముని మనవడి దగ్గరుంటే బాగుండు, తప్పకుండా అది కోరుకున్నావు గనక వాడి దగ్గరే తిరగడం కోసం వాడింట్లో ఎలకగానో లేదా వాడి కడుపును మళ్ళీ మనవడుగానో పుడతావు, అందుకు సందేహం లేదు. నీ కోరిక అది కనుక నువ్వేదనుకుంటావు అది. అంతకాలేచ మామేవా, చక్కగా చెప్పాడు స్వామి. మాట స్పృహలో పెట్టుకోవాలండి. లేకపోతే వేదాంతము ఆధ్యాత్మికత ఇతరులకు చెప్పడానికా, మనకి మనం అన్వయించుకోవడం కోసం. అన్వయించుకుంటే ఇతరులకు చెప్పడానికి టైం దొరకదు, అది ఒకటి వచ్చింది ఇక్కడ. మనకి మనం ప్రశ్నించుకుని ఇందులో ఎంత దాకా మనం వచ్చాం, ప్రోగ్రెస్ రిపోర్ట్ తెలుసుకోవాలి. ఆయువు ఎంత గడిచింది, ఇవి ఆలోచించుకుంటే మరణం సిద్ధమని తెలిసినప్పుడు, అది ఎప్పుడు సిద్ధమే, అసలు వదలది ఏంటంటే మరణం. మనం సుఖంగా ఉంటామా లేదా అనేది గ్యారంటీ లేదు, కానీ ఎప్పుడొకప్పుడు వెళ్ళిపోవడం అనేది గ్యారంటీ. అది తెలిసినప్పుడు మిగిలిన కాలాన్ని ఎలా చేసుకోవాలి అంటే, మీరు చెప్పారు కానీ అది వదులుకోవడం మహా కష్టం అండి అని. దానికో ఆయుధం అమ్ముతారట, అది కత్తిరించి పక్కన పడేయడానికి, ఖండించి పక్కన పడేయడానికి ఒక ఆయుధం ఉంది. దేహాభిమానాన్ని, విషయవస్తు అభిమానాన్ని తొలగించడానికి ఆయుధం ఉందిట. అందుకే నేను అందరికీ దూరంగా ఎక్కడో హిమాలయాలకు పారిపోయాను. అక్కడికి పారిపోయిన వీళ్ళ గురించి ఆలోచిస్తావు కనుక అవి నీతోనే ఉన్నాయి, గుర్తుపెట్టుకో. ఆయుధం ఏమిటో చెప్తున్నాడు, అసంగ శస్త్రేణ. ఈ మాట వేదాంత శాస్త్రంలో పలుమార్లు వస్తుంది. అసంగ శస్త్రేణ, అసంగ శస్త్రేణ. అసంగం అనే శస్త్రం, సంగం అంటే సంపర్కం, అసంగం అంటే సంపర్కం ఉండకూడదు వాటితో. అంటే మనసా, అది చింతనలో వాటిని రానివ్వకుండా ఉండడం పెట్టుకుంటూ, ఏది రానివ్వకూడదో చింతన చేస్తుంటారు కొంతమంది. అందుకు చాలా బాధాకరమైనటువంటి అండి. అందుకే నేను ఫలానా విషయాలు మర్చిపోయానండి అని గుర్తుపెట్టుకోమని చెప్తుంటాడు. లోకల్లో మనం చూస్తుంటాం, ఏవేవి మర్చిపోయాడో చెప్తుంటాడు వాడు. అబ్బా ఎంత జ్ఞాపకం ఉందో పరిశీలించండి ఇక్కడ. కనుక అసంగం అనే దేనితో ఏర్పడాలి, అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ. మళ్ళీ ఇదే మాట గీతలో స్వామివారు అక్కడ చెప్పారు, చూసారా. భగవద్గీతలో అర్థం కాలేదని భాగవతానికి వస్తే ఇక్కడ అవే మాటలు ఏం చేస్తాం, ఎక్కడికన్నా దొరకబుచ్చుకుంటున్నాడు వ్యాసుడు మనల్ని బాగు చేయడం కోసం. అది గొప్ప మాట చెప్పాడు. ఇటువంటి వాడు చేయవలసింది ఏంటంటే, ఆ సమయంలో విషయములు యందు ప్రీతిని విడిచిపెట్టాలి. దీనికో యోగం పేరు పెట్టాడండి, అనాసక్త యోగం. చాలా గొప్ప విషయం, అనాసక్త యోగం. లౌకిక విషయములపై అనాసక్తి. అయితే ఒట్టి అనాసక్తి యోగం ఏం లాభం లేదు, డ్రై అది. ఆసక్తి యోగం రావాలి. దేని యందు, భగవద్రతి యోగం, భగవంతుని యందు ఆసక్తి యోగం కలిగి, అటువంటి వాడు వెంటనే ఇంక దగ్గరకు వచ్చేస్తున్నామని తెలిసాక ఇంటిని విడిచిపెట్టి పుణ్యతీర్థంలో స్నానం చేసి పెద్దల్ని ఆశ్రయించి క్రమంగా బుద్ధిని నియంత్రించి పరమాత్మ యందు నిలిపి ఉండాలి. ఇది చేయవలసిన కర్తవ్యం. నువ్వు చక్కగా అలాగే కూర్చున్నావు. ఇప్పుడు శ్రోతవ్య మంతవ్య ఇదన్నా కదా, అది ఇప్పుడు నీ చేత నేను చేయిస్తాను. ఆ బ్రహ్మమునే తెలియజేస్తున్నాను. ఆయన సగుణాత్మకమైన కథలు, అందులో ప్రకాశించే ఆయన తత్వము, ఈ రెండూ నీకు అందిస్తున్నాను, విను అని చెప్తూ ఇక్కడ ధ్యాన యోగ పద్ధతిని చాలా బోధించాడు. క్లుప్తంగా చెప్పుకోవాలి. ఇది ముందు యమనియమాలు పాటిస్తూ, అంటే యమనియమాలంటే ఒక క్రమబద్ధమైన జీవనం. అది సత్యము, అహింస, శుచి, అక్రమార్జన లేకుండా జీవించడం, ఇది చాలా ప్రధానం. అంతేగాని బ్రతుకంతా అక్రమార్జన సంపాదించి రిటైర్ అయిన తర్వాత ఆధ్యాత్మికలకు వెళ్తానండి అంటే ఎంతకాలం తిండి తిన్నావు గనక నీకు బుద్ధిలో ఆ శుద్ధే రాదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే శౌచం చాలా ప్రధానమైన అంశంగా చెప్పారు. సదాచారం, ఈశ్వర ప్రణిధానం అంటే ఈశ్వరార్చన, దేవతార్చన, గృహకృత్యములు, దానము ఇత్యాదులన్నీ యమనియమాల్లోకి వస్తాయి. ఆ తర్వాత తనకు తాను దృఢంగా కూర్చొని ప్రాణాయామము ద్వారా మనస్సు శుద్ధి, ఏకాగ్రత, రెండు లక్షణాలు వస్తాయండి. అందుకే ప్రాణాయామం లేనిది సాధన లేదు, ఇది తెలుసుకోండి. అందుకే మన వాళ్ళు పూజ చేసినా ప్రాణాయామం చెప్పారు. అది చెయ్యడం చేత కాకపోతే భగవంతుడు దొరకడు, తెలుసుకోండి. ఇక్కడ ప్రాణాయామం ప్రధాన సాధనగా చెప్పారు. ఇక్కడ ప్రాణాయామం ద్వారా మనస్సును ఏకాగ్రం చేసి భగవన్నామాన్ని స్మరణ చేస్తూ, ఉచ్చరిస్తూ, జపిస్తూ, మంత్రముగా పొందితే జపం అవుతుంది. మంత్రంగా లేనప్పుడు ఆ నామాన్ని స్మరణపూర్వక జపం చేసుకోవచ్చు. ఆ విధంగా చేస్తూ శాస్త్రము వర్ణించిన భగవద్రూపముల్ని ధ్యానం చేస్తూ క్రమక్రమంగా ఆ రూపముకి మూలమైన తత్వములో లీనమయ్యే పద్ధతిని బోధించాడు. కొన్ని శ్లోకాలలో భగవానుడు శుకయోగీంద్రుడు అంటే యోగమునే ముందు బోధించాడు. అది తెలుసుకోవాల్సినది ఇక్కడ. అందుకు ఎవడైతే మోక్షం కావాలనుకున్నాడో, ఇంకా కాలం మూడిందని తెలుసుకున్నాడో, వెంటనే చేయవలసింది లౌకిక విషయాలతో అనుబంధం తెంచుకుని
యోగాన్ని ఆశ్రయించి పరమాత్మ యందు బుద్ధి నిలపాలి. నిలిపే పద్ధతిని చెప్పాడు ఇక్కడ. ఇవి హఠాత్తుగా రాదు. మరి నిన్న ఖట్వాంగుడు ముహూర్త కాలంలో పొందాడు, ఈయన 7 రోజుల్లో పొందాడంటే ఇవాళ మఠం వేస్తూ వచ్చిందనా? నిత్య జీవితంలో అదో పనిగా ఉన్నది అవసరమైనప్పుడు అదే పనిగా మారాలి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అదే హఠాత్తుగా అప్పటికప్పుడు మఠం వేసి నిలబడితే ఏం రాదు. మొదటి నుంచి నిత్య జీవితంలో ఒక భాగంగా ఉండాలి. లౌకిక వ్యవహారాలు ధర్మంగా పాటిస్తుండాలి. మొట్టమొదట అంటకుండా నిర్వహించడం చేతనైతేనే చివరికి తెంచగలగడం చేతనవుతుంది. ఇది తెలుసుకోవాలి. ముందు డిటాచబుల్ అటాచ్మెంట్ ఉండాలి, తర్వాత డిటాచ్మెంట్ ఉండాలి. ఇది తెలుసుకోండి ఇక్కడ. అది జాగ్రత్తగా వెళ్ళవలసిన పద్ధతి. ఇది తరించాలనుకునే వాళ్ళకండి. ఇక్కడ వాళ్ళ కోసం ఆకాంక్ష గట్టిగా అయినప్పుడు క్షణం ఆలస్యం చేయకుండా ఈ పని చేయవలసిందే ప్రతివాడు అని చెప్తూ, అలాంటి భగవానుని యొక్క చింతన నిరంతరం పెరగాలి అంటే మానవ మనస్సుకి ఆ దివ్యగుణములు, ఆయన దివ్య నామరూపములు, లీలలు నిరంతరం స్మరణలోకి రావాలి. పైగా మానవుడికి ఒకటే స్మరించమంటే ఒక విసుగు రావచ్చు. అందుకే ఒకడే అనేక రూపాలుగా మారి మనల్ని రకరకాలుగా స్మరింపజేస్తూ ఎన్ని రూపాలతో ఎన్ని నామాలతో స్మరించినా పట్టుకున్నది ఒక్కడనే అన్నట్టు చేశాడు. ఈ సౌకర్యం కలిగిన ఒకే ఒక్క మతం పేరు హిందూ మతం అంటే. ఏ రూపాన్ని తలంచుకో మావాడే. చిన్నపిల్లవాడికి ఫ్యాషన్ డ్రెస్సులు వేస్తుంటారు తల్లిదండ్రులు రకరకాలు. ఒకసారి రాక్షసుడు వేషం వేసి పంపిస్తారు, అప్పుడు ముద్దొస్తాడు వాడు. రాముడి వేషం పంపిస్తారు, అప్పుడు ముద్దొస్తాడు. బిచ్చగాడి వేషం వేసుకొని పంపించవచ్చు, అప్పుడు ఫస్ట్ ప్రైజ్ కూడా రావచ్చు. అయితే ఎన్ని వేషాలు వేసినా మా పిల్లాడైన ముద్దు ఎలా ఉంటుందో, ఎన్ని రూపాలు ఎన్ని అవతారాలు ధరించినా మానారాయణుడే అనే ప్రీతితో ప్రతి లీలని ఆస్వాదిస్తాడయ్యా వాడు. అందుకు ఆయన ధరించిన రూపాలు చెప్తున్నాను విను అని మళ్ళీ మొదలుపెట్టాడు. మళ్ళీ మొదలెట్టారు ఆ శ్రోతలు శౌనకులు, ఈ శ్రోత పరీక్షిత్తు. కాబట్టి పర్వాలేదండి అంటే, ఇలాగ శుకుడు చెప్పాడని చెప్పి మళ్ళీ సూతుడే చెప్తున్నాడు. మళ్ళీ వింటున్నారు శౌనకులు. ఎందుకంటే భగవత్కథలు విసుగుండదు. నిన్న చెప్పారు మొన్న చెప్పారు అంటే వాడి ఇంకే బ్రతుకులు తరించడని అర్థం. పొందాల్సింది పొందే వరకు వినాల్సింది వినాలి. ఈ నియమం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కోట్లేదు. ఇక్కడ ఎంత రమ్యంగా చెప్తాడు. సుఖయోగీంద్రుడు గాత్రంలోకి వచ్చేటప్పటికల్లా ఒక్కొక్క అవతారం రమ్యమైన ఛందస్సులోకి మారింది. ఇదివరకు అనుష్టుప్పు, ఇప్పుడు ఒక మధురమైన గతిలో వెళ్ళిపోతుంది. అయితే ఎవ్వరు చింతించవద్దు, అవన్నీ తిరిగి చెప్పట్లేదు. కానీ అక్కడ సూతులు వారు 21 చెప్పుకొని వదిలేశారు, లేదా 22 చెప్పుకొని వదిలేశారు కదా. మిగిలిన 3 చెప్పుకొని మనం ధన్యులమైపోదాం. ఎందుకంటే ఇవి తర్వాత కథల్లో వివరంగా చెప్పబడవు. ఎందుకంటే భాగవతంలో కూడా ఎక్కువ వివరంగా దాని గురించి చెప్పలేదు గనక, ఎక్కువ వివరంగా చెప్పబడనిది కానీ ముఖ్యమైనవి అయినటువంటివి మరొక 3 కూడా చెప్తే మొత్తం విన్నామని తృప్తి కలుగుతుంది. అందులో ఒకటి, సత్రే మమాస భగవాన్ హయశీరషాధో సాక్షాత్ సయజ్ఞ పురుషస్తపనీయవర్ణ ఛందోమయో మఖమయోఖిల దేవతాత్మా వాచో బభూవుర్సతీ స్వసతోస్యనస్తః. యజ్ఞమే ఒక రూపం ధరించినట్లుగా ఉన్న స్వరూపం ఇది. ఇది తపనీయ వర్ణ అంటే కరగబెడుతున్న బంగారం ఎలా మెరిసిపోతుందో అలా ఉన్నటువంటి రూపం. అంటే ధవళం ఎక్కువ కనబడుతుంది, స్వర్ణ కాంతులు కనబడుతుంటాయి ఆ స్వరూపం. ఎందుకంటే ప్రతి అవతారం ఒక తత్వానికి రూపం అని చెప్పుకున్నాం కదా. కానీ ఒక్కొక్క అవతారం ఒక్కొక్క తత్వం. ఇది తెలిస్తే నాకు అన్ని అవతారాలు కావాలంటారండి. ఎందుకంటే ఏదో ఒక పండు కొనుక్కోవడానికి మనం వెళ్ళామనుకున్న దుకాణానికి, ఆ దుకాణదారుడు తెలివైన వాడైతే ఒక్కొక్క పండు వల్ల ఒక్కొక్క విటమిను ఒక్కొక్క పోషక విలువలు వస్తాయి వర్ణిస్తాడు. అప్పుడు మీరు అన్నీ కొనుక్కొస్తారు. ఏమంటే మల్టీ డైట్ అంటారు. అలాంటి పుష్టికరమైన మల్టీ డైట్ దొరికేటువంటి చోటు హిందూ ధర్మం తెలుసుకోండి. ఇక్కడ అన్నిటికీ ఒకటే ఏడిపోతే ఏం లాభం ఉంది. ఇక్కడ బ్రతుకుని బాగు చేయడానికి భగవానుడు అనేక పుష్టికరమైన శక్తులతో వస్తున్నటువంటి ఒక పౌష్టిక మతం హిందూ మతం తెలుసుకోండి. ఇక్కడ అలా భగవానుడు ఒక్కొక్క రూపం ఒక్కొక్క తత్వం అది తెలుసుకుని చేస్తే ప్రీతి బాగా పెరుగుతుంది. అవునా లేదండి? నిన్నటి వరకు కాకరకాయ పడలేదు, ఎవరో చెప్పారు అది తింటే ఆయుష్ పెరుగుతుంది, ఉన్న రోగాలు పోతాను. మరుసటి రోజు నుంచి కాకరకాయ అంత తీపి వస్తూ మరొకటి ఉండదు. విలువ తెలిస్తే ప్రీతి పెరుగుతుంది కనుక అందుకు తెలుసుకోవడం. వినడం ఎందుకయ్యా అంటే విలువ తెలుసుకోవడం కోసం. విలువ తెలుసుకోవడం ఎందుకయ్యా అంటే ప్రీతి పెరగడం కోసం. ప్రీతి పెరగడం ఎందుకయ్యా అంటే బ్రతుకు తరించడం కోసం, మరొకటి కాదు. ఇక్కడ ఆ ప్రీతి కలిగించడం కోసమే భాగవతం 42 రోజులు 24 రోజులు బతుకంతాను. ఇప్పుడు వింటూ ఉంటే ఎప్పటికైనా ప్రీతి కలగాలి కదండి. కలిగే వరకు వినాలి, కలిగేకి వినకుండా వదలం. అదొకటి తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే రమ్యమైన విషయాన్ని ఇక్కడ ఈ అవతారాన్ని మనందరం ధ్యానం చేసుకోవాలి. చెప్పింది కాసేపే కానీ గుండెలో నిలబెట్టుకుని ప్రతిష్ఠ చేసుకోవాల్సిన అవతారం ఇది. సాక్షాత్ స యజ్ఞ పురుష, నేరుగా కనబడినటువంటి యజ్ఞ పురుషుడతను.
ఆయనలో ఉన్నటువంటి తత్వములు 3 రకాల తత్వాలు ఉన్నాయి. ఛందోమయో, ఛందస్సులు అంటే వేదమంత్రములు, వేదమంత్రములన్నీ కలిపి ఆయన రూపం. మఖమయ, యజ్ఞములన్నీ కలిపి ఆయన రూపం. అఖిల దేవతాత్మా, వేదమంత్రముల ద్వారా యజ్ఞముల ద్వారా ఆరాధింపబడే సర్వదేవతలు కలిసి ఆయన రూపం. ఆ రూపము ఎలాంటిదంటే ఆయన యొక్క ఊపిరిల్లోంచే వేదాలన్నీ వచ్చాయి. అటువంటి ఆ స్వరూపం హయగ్రీవావతారము. దాన్ని ఇక్కడ స్మరణ చేస్తున్నారు. మహాభారతం దీన్ని ఆద్యావతారమని వర్ణించింది. ఇక్కడ అదొక విశేషమైన అంశం. ఇంకా ఇందులో చెప్పినటువంటి ఇతర అవతారములు ఏవైతే ఉన్నాయో ఆ అవతారములు వివరంగా మనం తర్వాత చెప్పుకుంటాం గనక వాటిని ఇక్కడ చెప్పట్లేదు. కానీ శృత్వా హరిస్తవరణార్థినమప్రమేయ చక్రాయుధ పతగరాజ భుజాధిరూఢ చక్రేణ నక్రవదనం వినిపాట్య తస్మాత్ హస్తే ప్రగృహ్య భగవాన్ కృపయోజ్జహార. మొసలి పట్టు నుండి గజేంద్రుని విడిపించిన అవతారము. ఇది కూడా అవతారాల్లో ఒకటి. అలాగే ధ్రువుని అనుగ్రహించినటువంటి అవతారము ఇది కూడా చెప్పబడుతున్నది. ఇటువంటి అవతారములు మరొక 3 మనం చెప్పుకున్నాం. ఈ విధంగా అవతారములు చెప్తూ చెప్తూ గొప్ప మాట అంటున్నాడు మహానుభావుడు సుఖయోగీంద్రుడు. విష్ణోర్ను వీర్యగణనాం కథమోర్ఘతీహ. విష్ణువుని యొక్క పరాక్రమాన్ని లెక్కించడానికి ఎవడికి సాధ్యమవుతుందయ్యా అన్నాడు ఇక్కడ. పార్థివాన్యపి కవిర్విమమే రజాంసి. భూమి యందున్న ధూళికణాలనైనా లెక్క పెట్టవచ్చేవో కానీ భగవాన్ యొక్క అవతారములను ఆయన చూపించిన అద్భుతమైన పరాక్రమాలను ఎవరు లెక్క పెట్టలేరు. దీన్ని బట్టి చెప్పింది ఏంటి? భూమి యందు ధూళికణాలు లెక్క పెట్టగలమా? ట్రై చేద్దాం. అదైనా లెక్క పెట్టవచ్చుట. కానీ భగవాన్ యొక్క అనంతమైన గుణముల్ని ఆయన లీలల్ని ఎవరు లెక్క పెట్టలేరు. మనం మొన్న చెప్పుకున్నట్టు హరి అనంత్, హరికథ అనంతు. దీన్ని బట్టి భాగవతం వేదాంతములు ఏం చెప్తోందో అదే చెప్తోందే తప్ప వాటికి విరుద్ధమైన చెప్పదు. నిగమకల్పతరోర్గలితం ఫలం సూచన ఇచ్చాడు. నీకు వేదజ్ఞానం ఉంటే భాగవతాన్ని నా దృష్టితో చూస్తే వేదమే భాగవతంలో కనబడిందని తెలిసాక భాగవతం చదువుకుంటే వేదాధ్యయనం చేసిన జీవితం అయిపోయింది, తృప్తి పడచ్చు. అందరూ చదువుకుని తరించదగ్గ వేదం భాగవతం. అలాంటి వేదం రామాయణం. ఇది తెలుసుకోవాలి. అయితే వేదం ఎక్కడ ఉందండి అని తెలిస్తే నీకు వేదము తెలియాలి, ఇది తెలియాలి. అంత తెలివితేటలు ఉంటే వాళ్ళకో నమస్కారం. ఎందుకంటే వేదాధ్యయనం చేసామని పురాణాలను చిన్న చూపు చూసిన వాళ్ళు ఉన్నారు. ఇవి చూస్తూ వేదం వేరు అది వేరు అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అది ఇది తెలిసిన మహాత్ములు ఉంటే వాళ్ళ పాదాలకో నమస్కారం. ఇది సరిగ్గా ఋగ్వేదంలో విష్ణు సూక్తంలో ఉన్నటువంటి మంత్రమే ఇక్కడ చెప్పబడుతుంది. విష్ణోర్నుకం వీర్యాని ప్రవోచత్ పార్థివాని విమమే రజాంసి. సరిగ్గా విష్ణు సూక్తంలో మంత్రం ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. కనుక వేదములో ఉన్నది ఇక్కడ కనబడుతుంది. అందుకే విష్ణోర్ను వీర్యగణన పదం కూడా కొంచెం అటు ఇటు చెప్పాడు. ఇది ఉపబృంహణం అంటారు దీన్ని. వేదములో చెప్పిన దాన్ని చక్కగా విస్తరించి చెప్పేదేదో అది ఇతిహాస పురాణాలు. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయత్ అనే మాటకి ఇది అర్థం అని వ్యాసుడు ఘోషిస్తూ ఉంటే ఈ పురాణాలు అక్కర్లేదండి వేదాంతం కావాలంటే వాడికి అది ఇది అర్థం కాలేదని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఋషులు ఇచ్చినటువంటి ఏ భాగాన్ని అవమానించినా వాడు ఏ భాగాన్ని చెప్పడానికైనా అర్హుడు కాడు. అందుకే మనం గురువుగారిని నమస్కరించేటప్పుడు శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అంటున్నాం. మూడింటిని సమన్వయించి చెప్పగలిగేవాడే నిజమైన గురువు. అలాంటి సద్గురువు, అలాంటి జగద్గురువు మా ఆదిశంకర భగవత్పాదుల వారు. శృతి స్మృతి పురాణానాం మూడింటికి భేదము లేదు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం అంటూ ప్రారంభిస్తూ ఈ అవతారముల లీలలు వివరిస్తూ మొట్టమొదటిగా నారాయణుడు షోడశ కళా పురుషుడిగా, ఆ తర్వాత పద్మనాభుడిగా యోగనిద్రా ముద్రితుడి ఉన్నటువంటి భుజగశయన రూపం, ఆ తర్వాత వివరించింది విరాట్ రూపం. విరాట్ రూప వర్ణన చేసినప్పుడు కొన్ని శ్లోకములు పుంఖానుపుంఖగా వర్ణించాడండి. అందులో సమస్త విశ్వములో మనం చూస్తున్నవి చూడలేనివి 2 రకాలు ఉంటుంది ప్రపంచం. మనం చూస్తున్నది చూడలేనిది, ఒకదాన్ని మరొకదానిగా చూస్తున్నది. ఇదే విశ్వం అంటే. అవునా లేదో కొంచెం అనుభవానికి వద్దాం. మనం చూస్తున్నవి భూమి, నక్షత్రాలు, సూర్యుడు. మనం చూడలేనివి ఎన్నో గ్రహాలు, ఎన్నో నక్షత్రాలు. కానీ అంతంతున్న నక్షత్రాలను ఇంతింతగా చూస్తున్నాం. అంటే కొన్ని చూస్తున్నాం, కొన్ని చూడట్లేదు. కొన్నింటిని ఒకదాన్ని ఇంకోలో చూస్తున్నాం. ఇంతేగా విశ్వం అంతా. ఇలాంటి విశ్వం అంతా అసలు స్వరూపమేంటో చెప్తూ అవన్నీ భగవాన్ని శరీరంలో ఎక్కడెక్కడున్నాయో వర్ణిస్తూ విరాట్ వర్ణనంతా కూడా వర్ణించాడు. అలాంటి విరాట్ పురుష వర్ణన చేసి నిరంతరం భాగవతుడు ఈ స్వరూపాన్ని భావన చేయాలి ఎక్కువగా.
అందుకే ఇదొక్కడి చాలయ్యా అన్ని ధర్మాల కంటే అని భీష్ముడు వారు చెప్పడానికి కారణం అది. అదే అక్కడ చెప్పబడుతోంది. ఒక్కసారి విష్ణు సహస్రం దగ్గర పెట్టుకోండి. అందులో లేని దేవత లేదు, అందులో లేని లోకము లేదు. సర్వగ్రహ నక్షత్రాదులు పంచభూతాలన్నీ అందులో ఉన్నాయి. ఇంకేం కావాలి ఇక్కడ? ఆ జ్ఞానం ఒక్కటే తరింపజేస్తుంది. అందుకే నామాలు చదవడం అని కాదు, ఇక్కడ నామాల ద్వారా తెలియబడే విష్ణు జ్ఞానం ఒక్కటి చాలు నీ బ్రతుకు ధరించడానికి అన్నాడు భీష్మ పితామహుడు. దాన్నే సుఖయోగింద్రులు ఇక్కడ ప్రధానంగా వర్ణించి, అది సర్వావతారములకు నిధి వంటిది, ప్రధానమైనది, బీజమైనది గనక అని ప్రారంభించి ఆ తర్వాత వివిధములైన అవతారములు చెప్తూ ఈ అటువంటి విరాట్ పురుషుడు బ్రహ్మదేవునికి సృష్టి చేసే శక్తినిచ్చాడు. ఆ బ్రహ్మదేవుడు ఆయన నాభీకమలం నుంచి ఉద్భవించినప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. చుట్టూ చూశాడు. నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆలోచించాడు. నా అంతటి నేను కలిగేనేమో అనుకున్నాడు. నా అంతటి నేను కలిగితే ఆ కలిగిన జ్ఞానం కూడా నాకు ఉండాలి. అలా లేదు. ఎవరు నాకు కారణం? ఇప్పుడు నేను చేయవలసినది ఏమిటి? ఇలాంటి ఆలోచన చేస్తే ఆయనకు శబ్దం వినబడింది. ప్రత్యాదిష్టం మయా తత్ర త్వయి కర్మ విమోహితే తపో మే హృదయం సాక్షాదాత్మాహం తపసో నఘా. ఒక శబ్దం వినబడింది ఆయనకి, తప అనేటువంటిది. తప అంటే తప్పించు, తప్పించు. ఎందుకంటే జలం తప్ప మరొకట్లేదు. బ్రహ్మదేవుడి బుద్ధి ఎక్కడ పనిచేసిందంటే ఆ శబ్దాన్ని ఉపదేశంగా స్వీకరించడంలో పనిచేసింది. ఇది చూడండి, ఇక్కడ మనం ఇంత విషయం చెప్తున్నాం, మీరు వింటున్నారు. ఒక ఆయన వినకుండా ఫోన్ మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటి? తనకు అక్కర్లేదు అనుకున్నాడు, అంతే, మరిచేం లేదు. కనుక విషయం ఎవరికి దొరుకుతుంది? కావాల్సిందే అనుకున్న వాళ్ళకి దొరుకుతుంది. ఇక్కడ పైగా గ్రహించగలిగే సంస్కారం ఉండాలి. అది ఉపదేశంగా పొందాలంటే వీడికి బాగుపడే యోగం ఉండాలి. అందుకే తప తప అనేటప్పుడు ఏదో నీటి చప్పుళ్ళండి అనుకోలే, తపతపలాడుతోంది అంటాం కదా, అలా అనుకోలేదు. అక్కడ పనిచేసింది బుద్ధి బ్రహ్మగారిది. తప తప అంటే తప్పించు, తప్పించు. తప్పించడం అంటే ఏమిటి? వెంటనే చుట్టూ మంటలు పెట్టుకుని మధ్యలో కూర్చోవడమా? తప్పించడం అంటే తప ఆలోచనే, తప నియమే, తప యోగే. ఇది తపస్సు అంటే. ఇక్కడ వెంటనే ఆలోచిస్తున్నాడు. మనం పొద్దుటి నుంచి చేసే పని అదేగా, ఇదే తపస్సా? కాదుట. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య. యోగపరమైన స్థితికి వెళ్ళి ఆలోచిస్తే అది తపస్సు. అది తెలుసుకోండి ఇక్కడ. అందుకని తలలు పగలగొట్టుకునే ప్రశ్నలు వేసుకోవడం కాదు ఇక్కడ. ఆయన శుద్ధమైన అంతఃకరణంతో, ఏకాగ్రంతో, శరణాగతితో తనకు కూడా కారణమైన పరమాత్మ యందు దృష్టి నిలిపి తప్పించాడండి. ఇది ప్రధానమైనటువంటి అంశం. అదే సర్వకారణమే నాకు శరణం అనుకుంటే చాలా అయిపోయింది. ఇంకేంటి? అదే తపస్సు. దాని యందు దృష్టి నిలిపాడు. అప్పుడు భగవానుడు ఆయనని దివ్యమైన తన ధామాన్ని దర్శింపజేశాడు, తన స్వరూపాన్ని చూపించాడు. వెంటనే ఆనందపరసుడైపోయి బ్రహ్మదేవుడు నమస్కారం చేశాడు. తపస్సుకు సాక్షాత్కరించాడు భగవంతుడు. దీని ద్వారా నేను అవన్నీ అనుకున్నప్పుడు కనబడలేదు, చూసారా? తప అనే సందేశాన్ని ఇచ్చి స్వామి పలికించి అప్పుడు కనబడ్డాడు. అంటే తపస్సు లేనిది ఏదీ దొరకదు. కాలక్షేపాలకు భగవంతుడు దొరకడు. తపస్సు 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 తప్ప మరొక సాధన లేదు. తప్పించాలి. కబుర్లకేముందండి, బోళ్ళు ఉంటాయి. తపస్సేది. అందుకే ఈ మాట తపసా బ్రహ్మచర్యేణ ఉపనిషత్తు చెప్తోంది. తపస్సుతో, బ్రహ్మచర్యముతో, ఏకాగ్రమైన సాధనతో పక్వమైన మనస్సుకి భగవద్ అనుభూతి తెలుస్తుంది. అంతవరకు తెలియదు. అంతే. యన్మనసానమునితే, మనస్సుకు తెలియబడదని చెప్తూనే మరి ఎలాగండి అంటే ఇలాంటి మనస్సుకు తెలియబడుతుందని చెప్పారు ఇక్కడ. తపస్సు తపస్సు ఈ కథ ద్వారా సాధనా దృష్టితో వినాలన్నాం కదా, తెలుసుకోండి. కనుక భగవద్ అనుభూతికి ప్రథమమైన సాధన తపస్సు. ఆ తపస్సు ద్వారా భగవద్ దర్శనమైంది. దర్శనం అవగానే నమస్కారం చేశాడు. ధన్యుణ్ణి తృప్తిగా నుతించాడు ఆయన్ని. బ్రహ్మ చేసిన విష్ణు స్తుతి చాలా అద్భుతమైనది. ఇక్కడ స్తుతించిన వెంటనే నువ్వు ఆవిర్భవించి నేనేం చేయాలనేటువంటి సందేహంలో లేదా కర్తవ్య నిష్ఠలో ఉన్నప్పుడు నేను నీకు ప్రత్యాదిష్టం, నా చేత నీకు ఒక ఉపదేశం అందింది. అదేమిటంటే తపస్సు. అది నువ్వు అందుకున్నావు, తపస్సును ఆచరించావు, కాబట్టి నీకు కనబడ్డాను. నువ్వు తప్పకుండా సృష్టిని చెయ్యాలి. ఆ సృష్టిని చేయగలిగే సామర్థ్యం నేను నీకు ఇస్తున్నాను అనగానే గొప్ప మాట అంటున్నాడు భగవన్. సర్వభూతానాం అధ్యక్షోవస్థితో గుహాం వేదయ్య ప్రతిరుద్ధేన ప్రజ్ఞానేన చికీర్షితం. స్వామి, నువ్వు సాక్షి రూపుడివి. ఏమీ లేని సమయంలో నేను రావడం, నేనేదో ఆలోచించడం అన్నీ నీకు తెలుసు. అందుకేగా సందేశాన్ని పంపించావు, లేకపోతే నా ఆలోచన నీకెలా తెలిసింది? ఎందుకంటే
నువ్వు సర్వసాక్షిగా అధ్యక్ష ఉపస్థిత ఎక్కడున్నావు? గుహాం రహస్య రూపుడివై అంతటినీ తెలుసుకుంటున్నవాడు నువ్వు అని చెప్పి, తథాపి అన్నీ తెలిసినవాడు అన్నీ ఇస్తాడు, అయినప్పటికీ ఒక్క కోరిక కోరుకుంటున్నాను నాయన. ఏంటంటే సృష్టి చేయమన్నావు, దానికి తగ్గ సమర్థత నువ్వే ఇవ్వాలి. అదేవిధంగా సృష్టి జరిగేటప్పుడు నీ ద్వారా వ్యక్తమైన సృష్టి నీ ద్వారా నువ్వు వ్యక్తం చేసేవనే ఎరుకుండాలే తప్ప అది నా నిర్వాకం అనేటువంటి అజ్ఞానం నాకు రాకూడదు. చూడండి, అలాగే జరిగిన సృష్టి అంతా నువ్వు నా ద్వారా నిన్ను నువ్వు ప్రకటించుకున్నావు. నిన్ను నువ్వు ప్రకటించినప్పుడు ఈ జగత్తు నీ రూపమే. అది తెలియకపోవడం వల్ల భ్రాంతి ఏర్పడుతుంది. ఈ భ్రాంతి ఏర్పడుతుంది అని చెప్పినప్పుడు భ్రాంతిలో పడకు అని చెప్పినంత తేలిక కాదు. ఎదురుగా నీ రూపమైన జగత్తు ప్రకటింపబడినప్పుడు, అది నిరూపంగా కనబడినప్పుడు, కనబడే జగత్తే సత్యం అనుకుని ఆ భ్రాంతిలో పడి నేను చేశానని అహంలో పడి మోహంలో పడతానయ్యా. ఆ మోహం రాకుండా ఉండేలాగా నువ్వు నాకు జ్ఞానాన్ని ఉపదేశించు అన్నాడు. ప్రశ్న జాగ్రత్తగా అర్థమైందా? ఇది పట్టుకోవలసినది. ఇక్కడ బ్రహ్మదేవుడు తన పని తాను చేస్తున్నప్పుడు ఆ పని వల్ల కలిగిన పరిణామాలకు లోనైపోయి మోహంలో మునిగిపోతూ ఉంటే ఇవన్నీ ఎవడి వల్ల కలిగాయో వాడిని మర్చిపోతాను అని భయంతో అడుగుతున్నాడు. ఇక్కడ ఇది మనకు అన్వయించుకుందాం. మనం మన బుద్ధితో చేస్తున్న నిర్వాకాలని, మన కంటి ముందు చూస్తున్న ప్రపంచమంతా మార్పులన్నీ కూడాను చూస్తూ చలించిపోతూ మోహపడుతూ ఉండే పరిస్థితి మనకి ఉంది. ఆయన తలకాయిక ఆ పరిధిలో ఉంటే మన తలకాయిక మన పరిధిలో ఉంది. ఈ మోహంతో మనం పడి కొట్టుకుపోతున్నాం. ఆయన ఏమడిగాడు? ఆ మోహం నాకు రానివ్వకుండా చూడవయ్యా అన్నాడు. ఇప్పుడు మనం కూడా అది అడగాలి. కానీ బ్రహ్మకి ఏ ఉపదేశం ఇస్తున్నాడో అది మనకి ఉపదేశం. అది భాగవతం. భాగవతం అంటే కనిపిస్తున్న జగత్తుని జగత్తుగా చూడడం కాకుండా జగన్నాథుడిగా ఎలా చూడాలో చెప్తుంది భాగవతం. ఈశావాస్యమిదం సర్వం అని చెప్తుంది. అంటే కనబడేదంతా ఆయనే కదండి. అంటే కనబడే ప్రపంచపు వికారాలు ఆయనవి కావు. ఎవడు ఉండడం వల్ల ఈ వికారాత్మకమైన ప్రపంచం గోచరిస్తోందో భాషిస్తోందో వాడు పరమాత్మ. ఆ భాషిస్తున్నవాడు సచ్చిద్రూపుడు. కనుక సచ్చిద్రూపమైన వాడే రకరకాల వికారాల జీవుల యందు వారి కర్మలకు అనుగుణంగా ప్రవర్తింపజేస్తున్నాడు కానీ అని వీటికి అంటట్లేదు. కనుక నువ్వు తెలుసుకోవలసినది ఆయన వల్ల పనిచేసే ప్రపంచాన్ని కాకుండా ఆయన వల్ల ఇది పనిచేస్తోందని తెలివితో ఆయన యందు దృష్టి పెట్టడం కావాలి. అది పెట్టినవాడు ప్రపంచంలో కలిగేటటువంటి ద్వంద్వాలకు చలించడు. ఆ చలించకుండా ఉన్నప్పుడు మోహాన్ని అప్పటికప్పుడే పోగొట్టుకోగలడు. మోహం క్షయమైతే ఇక్కడే మోక్షం, ఎక్కడో కాదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ భగవదనుభూతి ఎక్కడో వస్తుందనుకోవద్దు. నువ్వు మరణించిన వెంటనే పరలోకం నుంచి అప్సరసులు ఆహ్వానించి తీసుకువెళ్ళుదురు అనుకోవద్దు దయచేసి. అక్కడ పొందేది కాదు. ఇక్కడ పొందలేకపోతే ఎక్కడా పొందలు. ఎందుకంటే ఆయన అన్నిటా ఉన్నాడని చెప్పినప్పుడు ఏదో ఒక లోకానికి వెళ్తాం అజ్ఞానం కాదండి. అదే బ్రహ్మదేవుడి ప్రశ్నగా ఎంత గొప్పదో చూడండి. ఈ ప్రశ్న మనకు అర్థమైందా అయితే ధన్యులమే. లేకపోతే బ్రహ్మదేవుడి ప్రశ్న మనకు తేలిగ్గా అర్థమవుతుందా అనుకున్నా ధన్యులమే. మొత్తానికి బ్రహ్మదేవుడి ప్రశ్న వేయగానే భగవత్ చిక్షితమహం కరవాణి యతేంద్రిత, నీ ఆదేశం చేత నేను ప్రజాసృష్టిని చేస్తాను. నీ ఆదేశము నువ్విచ్చిన శక్తి. ఇది ఎప్పుడు నాకు గుర్తుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఏ నిర్వాకమైన నాది కాదని స్పృహ నా వెనకాల ఉంటూనే ఉంటుంది. అప్పుడు దాంతో నాకు అనుబంధం పోతుంది. ఇక ఆ తర్వాత నా వల్ల జరిగేది నువ్వు తద్రూపంలో చేస్తున్నావు కనుక వాటికి లభించే సుఖదుఖాలకి నాకేం సంబంధం లేదు కనుక వాటికి నేను లొంగిపోను. లేకపోతే ఒక పని చేసిన మనమే ఆ పనిలో కీడు కలిగితే దుఃఖిస్తాం, మేలు కలిగితే విలపిస్తామే. మరి ప్రపంచమని పని పెట్టుకున్న బ్రహ్మదేవుడు ఎంత చలించిపోవాలండి ఆలోచించండి ఇక్కడ. అటువంటి అప్పుడు శిక్షితం, నీ వల్ల నేను శిక్షితుణ్ణి కావాలి. ఇది అంటే జ్ఞానము కలిగిన వాడిని కావాలి. నేహమానః ప్రజాసర్గం బధ్యేయం యదనుగ్రహాత్. ఇది గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. నేను నీ వల్ల చేస్తున్నవాడినే అయినప్పటికీ ఈ ప్రజాసృష్టికి నేను బంధితుడిని కాకుండా ఉండుగాక. అంటే సంసారంలో తిరుగుతున్నా సంసారము నన్ను బంధించకుండా ఉండుగాక, నేను సంసార లంపటుణ్ణి కాకుండా ఉండుగాక. ఇది మనకు అన్వయించుకోవాల్సిన ప్రశ్న. అది బ్రహ్మ ప్రశ్న. గ్రహించగలిగే కొద్ది మందికైనా ఆనందం కలిగించే అందమైన ప్రశ్న. వెంటనే ఎందుకంటే నువ్వే చెప్తావయ్యా, హితం చెప్పేవాడు నిజమైన స్నేహితుడు. నీకంటే స్నేహితుడు ఎవరుంటారు? సృష్టిలో మన హితం కోరేవాడు భగవంతుడు ఒక్కడే. తెలుసుకోండి ఇక్కడ. ఇవాళ వాడు హితం కోరేడు దరిచేర్చుకుంటావు, కొన్నాళ్ళకి తెలుస్తుంది వాడు ఏం చేస్తాడు.
కానీ మనుష్యులు హితులని, మనుష్యులు సన్నిహితులని, మనుష్యులు తనవారని ఒకరు తనవారిగా ఇంకొకరు తనవారు కానివారిగా అనుకుంటున్నంత కాలం మన అజ్ఞానంలోనే ఉన్నాం. తెలుసుకోండి ఇక్కడ. వాడికి భగవజ్ఞానం రాదు. అందుకే వీరునేమను మతిభ్రమణం ఉన్న భిన్నులై ప్రవర్తిల్లక. ఇదే మాట అక్కడ రిపిటీషన్. మరి భాగవతం అంటే అదే కదండి. ఇక్కడ ఇదే మాట అక్కడ చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ చెప్తే బ్రహ్మ విష్ణు సంభాషణ నీకు అర్థం కాలేదు కనుక తండ్రి కొడుకులు సంభాషణ పెట్టాడు అక్కడంతే. సబ్జెక్ట్ ఇటు నుంచి అటు వెళ్ళిందే తప్ప పాత్రలు మారారు, ప్రశ్న సమాధానం మారలేదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అత్యద్భుతమైన అంశం ఇక్కడ. అది ఉన్నంతకాలం, కొందరు నా వాళ్ళని కొందరు పై వాళ్ళని భావం ఉన్నంతకాలం. ఎందుకంటే రాగద్వేషాలు వేరు, ప్రేమ వేరు. ప్రేమలో అటాచ్మెంట్ ఉండదు, సర్వహితకాంక్ష మాత్రమే ఉంటుంది. తెలుసుకోండి ఇక్కడ. అలాంటి ప్రేమ భగవల్లక్షణం. ప్రేమ రూపా ప్రియంకరి. మనం అనుకునే రాగము, వాళ్ళు లేకపోతే నేను చచ్చిపోతాను, నా బతికింతే అనుకుంటే దాన్ని పాపపు కామం అంటారు, మోహం అంటారు. ఏంటో తెలియండి ఇక్కడ. అది రాగం. దానికి అవరోధమైన ద్వేషం. ఇవి నిన్ను బంధితుడిని చేసి నరకగామి చేస్తుంది ఇక్కడ. అందుకు అద్భుతమైన మాట చెప్తున్నాడు ఇక్కడ. సరే, నువ్వు అడిగేవి కనుక చెప్తున్నాను. ఎందుకంటే అడిగి తీరు ఎలా అడిగాడు. యావత్ సఖా సక్షుర్వేశతే కృతః ప్రజా విసర్గే విభజామి భోజనం అవిక్లబస్తే పరికర్మణి స్థితో మామేసమున్నద్ధ మదోజమానినః. చాలా గొప్ప మాట అన్నాడు స్వామి. నువ్వు నాకు మిత్రుడు, నువ్వు అందరినీ ఆదరించినట్లే నన్ను మిత్రుడిగా ఆదరించావు. ఆ మాట ఏమిటండి ఇక్కడ. మిత్రుడు అంటే అందరికంటే ప్రత్యేకంగా చూడాలి, కానీ భగవంతుడికి అందరి మీదనే మిత్రదృష్టి. అందరిపై మిత్రదృష్టి ఉన్న భగవంతుడు నాకు మిత్రుడు అనుకునేవాడు కూడా బడుధన్యుడు ఇక్కడ. ఇదే సరిగ్గా భోక్తారం యజ్ఞతపస సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. ఏ భగవద్గీత వాక్యం ఏ భాగవత వాక్యానికి తగిలించాలో చూస్తే భగవద్గీత భాగవతంలో ప్రత్యక్షమవుతుంది ఇక్కడ. ఇందులో అడుగుతున్న మాట ఏమిటంటే, నువ్వు సర్వులకు మిత్రుడువు, నాకు హితం చేస్తూ నాకు కనబడ్డావు. ఇప్పుడు ఏ మనోవ్యాకులత లేకుండా నేను ప్రజాసృష్టి చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను. వివిధమైన ప్రాణులను సృష్టిస్తాను. కానీ సృష్టి చేస్తున్న నాకు నేను గొప్పవాడినని, ఇంత చేశారని గర్వం కలగకుండా ఉండేలాగా జ్ఞానాన్ని బోధించు. ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే అహంకారాన్ని అరగదీయడమే ఆధ్యాత్మిక సాధన. తెలుసుకోండి ఇక్కడ. అహంకారాన్ని అరగదీసేయాలండి, మిగలకూడదు. అహంకారం ఉన్నంతకాలం అనుగ్రహం లభించదు. అందుకు ముందు అహంకారం అరిగించుకోవడానికి అనుగ్రహాన్ని అర్థిద్దాం. అహంకారం అణగితే అనుగ్రహం అర్థమవుతుంది, అనుభూతిలోకి వస్తుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందు గొప్ప మాట అన్నాడు ఇక్కడ. మామే సమున్నద్ద మదోజమానినః. నేను అజుడునని మదము నాకు రాకూడదు. అదేవిధంగా సృష్టి చేశానని మదం రాకూడదు. అజుడు అంటే పుట్టుకలేనివాడు, ఆయన పేరు అజుడు కనుక నాకు నామరూపాది అభిమానములు లేని స్థితిని ఇయ్యవయ్యా. మరి బుద్ధి ఎక్కడ పెడతావు? ఎక్కడో దగ్గర పెట్టాలి కదా. కనుక నామరూపాభిమానం బుద్ధి పెట్టినవాడు వాటితో ఉండకూడదంటే ఏం చేయాలి? సచ్చిద్రూపమునందు బుద్ధి పెట్టాలి, అంతే ఇక్కడ. ఎందుకంటే నామ రూప సత్తు చిత్తు ఈ మధ్యలో ఒకటి ఉందిలేండి, సత్తు చిత్తు ఆనందం. దీనికి అస్థి భాతి ప్రియం అంటారు. ఇది భగవల్ లక్షణం. నామం రూపం జగల్ లక్షణం. ఇది తెలుసుకో ఇక్కడ. కనుక నామరూపాత్మకమైన జగత్తు యందు సచ్చిదానందమేవాడు వాడు వాసుదేవుడు నారాయణుడు. మరి ఇప్పుడు వాడికో పేరు చెప్పారండి, వాసుదేవుడు నారాయణుడు అని. అది నామమేగా. అంటే ఈ నామానికి దివ్యనామం అని పేరు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఈ నామాలు వ్యవహార నామములు, నిన్ను మరింత వ్యవహారంలో పడేస్తూ ఉంటాయి, జనన మరణ వ్యవహారంలో పడేస్తాయి. ఆ నామం దీని నుంచి ఉద్ధరించడానికి వచ్చిందయ్యా అన్నాడు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్లు గుచ్చుకుని బాధిస్తున్న నామరూపాల నుంచి బయట పెట్టేయడానికి దివ్యనామరూపములు అవతరించి బయట పెట్టేస్తాయి. ఇది తెలుసుకో ఇక్కడ. ఇంత చక్కటి అన్వయం కనబడుతూ ఉంటే నామస్మరణ చేస్తే అంతుందా అండి? నీకెందుకురా అనుమానం? సుఖయోగింద్రుడు తీర్మానించాక, అనుభవజ్ఞుడు చెప్పిన సమాధానం దొరికాక అటు ఇటు అనుమానాలతో తిరిగేటువంటి నీకు ఇంక సందేహం ఎందుకు ఇక్కడ? ఎందుకంటే మనదంతా అనుమాన జ్ఞానం, వాళ్ళది అనుభవ జ్ఞానం. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఈ అనుమాన జ్ఞానాలు గాళ్ళు అనుభవ జ్ఞానం వాళ్ళ పాదాలు పట్టుకుంటే దాని పేరు శ్రద్ధ. అనుమానం ఉన్న వాళ్ళు అనుభవజ్ఞుల మాట నమ్మితే అది శ్రద్ధ. శ్రద్ధ ఉంటే కానీ భగవానుడు దొరకడు. తెలిసిపోయింది కదా ఇక్కడ. అందుకు స్పష్టంగా చెప్తూ ఇప్పుడు భగవానుడు బ్రహ్మదేవుడికి
అసలు జ్ఞానం చెప్తున్నాను విను అన్నాడు. ఇక్కడ పెద్ద భయపడక్కర్లేదండి, 4 శ్లోకాల్లో చెప్పేశాడు. దీనికి చతుశ్లోకి భాగవతం అని పేరు. ఇక్కడ బ్రహ్మదేవుడికి విష్ణువు చెప్పినటువంటిది. ప్రశ్నార్థమైతే సమాధానం అర్థమవుతుంది. అందుకే ఇవాళ కూడా పరీక్షిత్తు ఏమడిగాడో మనం చెప్పుకున్నాం. అప్పుడు సమాధానం మనకవసరమైనది అనే భావం కలిగింది కదా. పైగా నీకు చెప్పే సమాధానం లోకహితం అని ఆయన సర్టిఫై చేశాడు మన కోసమని. ఇప్పుడు కూడా ప్రశ్న బాగా అర్థం చేసుకోవాలి. ఇంత చేస్తున్నప్పుడు వాటికి నేను అంటుకోకుండా, వాటిలో కొట్టుకుపోకుండా ఉండేటట్టు చెయ్యవయ్యా అంటే చెప్తున్నాను విను అన్నాడు. జ్ఞానం పరమగుహ్యం మే. మనం మొదటి రోజు ఇక్కడ శుభారంభం చేసేటప్పుడు ఈ 4 శ్లోకాలకి వ్యాఖ్యానించుకున్నాం. జన్మాద్యస్యత శ్లోకంతో అన్వయించుకున్నాం. అది చెప్పుకుంటే 1.5 గంట పైన దాటింది, అవునా లేదా? మరి ఇప్పుడు ఎంత అవుతుందో అని భయపడవలసిన అవసరం లేదు. జన్మాద్యశత మళ్ళీ ప్రధాన ప్రవచనంలో చెప్పేటప్పుడు ఎంత సరళీకరించుకున్నామో ఇప్పుడు ఆ పని చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నం నాదని, చెప్పేది నేనని అహాన్ని వదిలి చెప్పుకుందాం. ఇక్కడ ప్రధానంగా జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం స రహస్యం తదంగంచ గృహాణ గదితం మయా. ఇక్కడ 4 శ్లోకాలకి ఉపోద్ఘాత శ్లోకాలు 2, ఫలశ్రుతి శ్లోకం 1, మొత్తం కలిపితే 7 అయ్యాయి మనకి. ఇప్పుడు ఉపోద్ఘాత శ్లోకంలో 1 చెప్పుకున్నాం. ఏమని? నేను ఇప్పుడు నీకు చెప్పబడుతున్నది పరమగుహ్యమైన జ్ఞానాన్ని చెప్తున్నాను, అత్యంత రహస్యమైన జ్ఞానము. రహస్య జ్ఞానం అంటే చెవులు ఊదేదని అర్థం కాదు. భౌతికమైన ఇంద్రియాలతో, ఆ ఇంద్రియాలను అంటిపెట్టుకుని ఊహ చేసే బుద్ధితో తెలుసుకోలేనిది. ఇప్పుడు అర్థమైందా? భౌతికమైన ఇంద్రియాలతోనూ, ఆ ఇంద్రియాలతోనే అంటిపెట్టుకుని ఆలోచించడం అలవాటైపోయిన బుద్ధితోనూ తెలుసుకోలేనిది. ఇది ఎలాంటిదంటే, ఒక వస్తువు ఎర్రగా ఉంది అంటే వెంటనే మనకి వస్తువు చూడనప్పుడు నువ్వు చూసిన ఎరుపును తలంచుకుంటావు, అవునా లేదా? ఏమండి, నేను ఒక వస్తువు చూశానంటే అమెరికాలో ఎర్రగా ఉందన్నాడు ఒకడు. వీడు వెళ్ళలేదుగా అమెరికా. ఎలా ఉందా ఎరుపు? టమాటాలో ఉందా, మిరపకాయలా ఉందా, తిలకంలా ఉందా, కుంకుల్లా ఉందని బోల్డ్ అడుగుతాడు. ఎందుకంటే వాడికి అసలు ఎరుపు తెలియలేదు కనుక వీడికి అనుభవంలో ఉన్న ఎరుపులే తెలుస్తుంటాయి. ఇలా మన బుద్ధి ఇంద్రియాలతో ఏం చూసిందో అదే ఊహిస్తుందండి. ఇక్కడ దానికి ఇంకోటి ఊహించడం చేత కాదు. ఏం చేస్తాం? ఇక్కడ నూతిలో ఉన్న కప్ప నూతినే ఊహిస్తుంది కానీ సముద్రాన్ని ఊహించలేదు. దాని బతుకంతా దాంట్లో ఉంది. అలాగే ఇంద్రియాలతో కనబడే ప్రపంచాన్ని మాత్రమే మన బుద్ధితో కూడా ఊహిస్తున్నాం. నా బుద్ధి చాలా తెలివైందండి. ఏం తెలివి? ఇంద్రియాలను పట్టుకు వేలాడుతుంది. ఇక్కడ దానితో తెలుసుకోగలిగినటువంటి బుద్ధి, ఇంద్రియాలతో గ్రహించగలిగింది ఎంత రీసెర్చ్ చేసి తెలుసుకున్నా ఇంద్రియాలతో తెలుసుకోగలిగిన దాన్ని తెలుసుకుంటున్నావు. ఆ శాస్త్రం పేరు మెటీరియల్ సైన్స్, ప్రకట శాస్త్రము. ఇంద్రియాలతో తెలుసుకోలేనిది, ఇంద్రియాతీతమైన దానిని కేవల తపస్సుతో మాత్రమే తెలుసుకోవలసినది, తపస్సు చేసి ఋషులు తెలుసుకున్నది ఏదో అది గుహ్య శాస్త్రం అంటారు. ఇక్కడ సరిగ్గా భగవద్గీతలో 15వ అధ్యాయంలో పరమం గుహ్యం ప్రారంభిస్తాడు. అక్కడ అదే మాట ఇక్కడ చెప్పారు. ఇదే మాట లలిత రహస్యనామాల్లో కూడా ఇదే చెప్పబడుతున్నది. అంటే డిక్షనరీ మీనింగ్ ఉంది కదండి, డిక్షనరీ మీనింగులు కావయ్యా బాబు, అందులో చెప్తున్నది ఇక్కడ ఇంద్రియాతీతమైన సత్యం ఏదుందో అది పరమగుహ్యం, మామూలు కాదుట. ఇక్కడ కూడా పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే రహస్య శాస్త్రము, ప్రకట శాస్త్రం అంటే, ప్రకట శాస్త్రం అంటే భౌతికమైన సైన్సెస్. దీనిలో మీరు చెప్పిన భౌతిక విద్యలన్నీ దానిలో గెలుపుతాయండి. మెడిసిన్, ఇంజనీరింగు, యాస్ట్రానమీ, యాస్ట్రాలజీ, సాహిత్యం, సంగీతం, అన్ని నాట్యం, ఏ వికారాలు ఉన్నాయో లోకంలో అవన్నీ కలిపి ఇంద్రియ శాస్త్రములే. ఇక గుహ్యశాస్త్రము అంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాలు గుహ్య శాస్త్రాలు. ఎందుకంటే ఈ ధర్మం పాటిస్తే నువ్వు బాగుపడతావు. కనపడుతుందా? అది నీ జీవితంలో ఫలితం కనబడుతుంది, కానీ దానివల్ల వచ్చిందని అనుకో, అది కూడా వచ్చింది బాధ. ఒక దానం చేస్తే ఒక దుఃఖం పోతుంది అని శాస్త్రంలో ఉంది. దానం చేస్తే దుఃఖం పోతుంది, కానీ నీకు భౌతికమే అభ్యాసం వల్ల దానివల్ల ఇది పోయిందని స్పృహ ఉండదు. చాలామంది ఆలోచించండి. ఇక్కడ శని దోషం ఉంది, శనిదానం చేయండి, దుఃఖం పోతుంది. పోయిన దాఖలాలు ఉంటాయి. వెంకటేశ్వరుడికి దండం పెట్టుకున్నారు, రోగం పోయింది. రోగం పోయిన కొంతకాలానికి ఆయనకి దండం పెట్టడం వల్లే పోయిందా? అఫ్కోర్స్ అంటాడు మళ్ళీ అదొకటి. అంటే ధర్మం వల్ల మనం ఫలితం అనుభవిస్తున్నా భౌతికం అలవాటైపోయి వల్ల తెలియట్లేదు కదా. కనుక ధర్మాన్ని గుహ్యశాస్త్రం అంటారు. మంత్రశాస్త్రాన్ని గుహ్యతర శాస్త్రం అంటారు. దానికంటే మరికొంత గుహ్యం అది. వేదాంత శాస్త్రాన్ని గుహ్యతమ శాస్త్రం అంటారు, సూపర్లేటివ్ డిగ్రీ. అదే పరమం గుహ్యం అంటే అది ఎక్కడికి తీసుకుపోయాడండి. ఇంకా మంత్రమే అర్థం కావట్లేదు, అక్కడికి వెళ్ళిపోతామా? మరి మంత్రం వదిలేయాలా? కాదు. ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూ మంత్రం చేయి, మంత్రం చేస్తూ ఆ జ్ఞానాన్ని మననం చేయి. అది శాస్త్రం చెప్తున్నది.
మంత్రోపి జ్ఞానహీనస్తు నక్షమో మోక్షకర్మణి తస్మా జ్ఞానంచ మంత్రంచ ముముక్షుర్ దృఢమభ్యసేత్ అని శాస్త్రం చెప్తున్న విషయాన్ని ఈ సమయంలో మరొక్కసారి మనం గుర్తు చేసుకుందాం ఇక్కడ. అందుకు ఇంత వ్యాఖ్యానం ఎందుకు ఇచ్చామంటే ఇది పరమగుహ్యమైన జ్ఞానం చెప్తున్నాను. అయితే జ్ఞానం ఊరికనే చెప్పడం కాదు, ఏ విధంగా చేస్తే అది అనుభవం వస్తుందో కూడా చెప్తున్నాను కనుక యద్విజ్ఞాన సమన్వితం అన్నాడు ఇక్కడ. జ్ఞానం అంటే శాస్త్రం చదివితే తెలుసుకుంటే జ్ఞానం, అది అనుభవపూర్వకంగా గ్రహిస్తే విజ్ఞానం. ఇదే జ్ఞాన విజ్ఞాన యోగము అని భగవద్గీతలో ఒక అధ్యాయం మనకుంది కదా. పైగా దానిలో ఉన్నటువంటి అసలు మర్మం ఏమిటో చెప్తాను, దాని యొక్క ప్రక్రియలు ఏమిటో చెప్తాను. స రహస్యం తదంగంచ. ఏం చెప్పబోతున్నాడు, ఎంత అందంగా చెప్పారండి స్వామి. ఆయన గారికి అర్థమైంది, ఎవరికి? బ్రహ్మకి. ఇది నువ్వు స్వీకరించు, గృహాణ స్వీకరించు. అందుకని శృణు అనలేదు, రెంటికి చాలా గొప్ప విషయం. శృణు అంటే విను, వింటే మళ్ళీ వదిలివచ్చు, అదొకటి ఉన్నది ఇక్కడ. నచ్చలేదంటే ముందే కళ్ళు మూసేసుకోవచ్చు, అదొకటి ఉన్నది ఇక్కడ. కానీ గృహాణ అంటున్నాడు ఇక్కడ, స్వీకరించు. వినడం వేరు, స్వీకరించడం వేరు. నాకు ఇష్టమైన విషయాన్ని స్వీకరిస్తాను, ఇష్టం లేనిది చెవిలో పడుతుంది, ఇక్కడికి వెళ్ళదు. కానీ స్వీకరించడం, గృహాణ అంటే స్వీకరించు అని అర్థం. ఇప్పుడు నేను ఇందులో చెప్పబోయేది యావానహం యథాభావో యద్రూపగుణకర్మక తథైవ తత్వవిజ్ఞానమస్తుతే మదనుగ్రహాత్. నేను ఎలాంటి వాడని, నా ఉనికి ఎలాంటిది, నా రూపమేది, నా గుణాలేమిటి, నా చేష్టలేమిటి. ఇప్పుడు చూసారా, నేను ఎలాంటి వాడిని అంటే యథాతథంగా నేనేమిటి, నిర్గుణుణ్ణి, అది చెప్పడం. యథాతథంగా నిర్గుణుణ్ణి. అప్పుడు నా ఉనికి ఏమిటి? సచ్చిత్. అంతే. అటువంటి నేను రూపాలు స్వీకరించాను, గుణాలు ప్రకటించాను. అవేమిటి? ఇవన్నీ కూడాను నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అన్నాడు. ఇవన్నీ మనకు విస్తారంగా చెప్తే దాని పేరు భాగవతం. కనుక ఈ విషయాలు నీకు చెప్తున్నాను. కానీ మదనుగ్రహాత్ తత్వవిజ్ఞానమస్తుతే, నా అనుగ్రహం వల్ల నీకు యథార్థ జ్ఞానం అనుభవమునకు వచ్చుగాక. ఇది అనకపోతే ఎంత చెప్పినా లాభం లేదండి. ఎన్ని కబుర్లు విన్నా భగవద్ అనుగ్రహం లేనప్పుడు జ్ఞానము అనుభవానికి రాదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అనుగ్రహం అనుగ్రహం అనుగ్రహం. అందుకే శివపురాణంలో గొప్ప మాట చెప్పాడు. కర్మయోగం గొప్పదా, ధ్యానయోగం గొప్పదా, జ్ఞానయోగం గొప్పదా, హఠయోగం గొప్పదా, లయయోగం గొప్పదా, మంత్రి ఓహో చెప్పు. అన్నిటికీ నవ్వి ఒకటే మాట చెప్తాడు సనత్కుమారుడు వ్యాసునితో. అన్నిటికంటే గొప్ప యోగం ప్రసాద యోగం అన్నాడండి. గొప్ప మాట ఇక్కడ. అనుగ్రహ యోగం, భగవంతుడు అనుగ్రహం, అది కలవాలి ఇక్కడ. ప్రసాద యోగం అది లేనంతసేపు ఏం లేదు. అయితే అనుగ్రహం పొందడానికి, అర్హత సంపాదించుకోవడానికి ఏ యోగాలు ఉన్నాయో అవి నువ్వు చేయాలంతే. ఇక్కడ ఆయన ప్రీతికై ధర్మాచరణ చేయడం. ఇక్కడ ముందు వాక్యం చాలా ముఖ్యం. ఆయన ప్రీతికై ధర్మాచరణం చేయడం. ఆయన ప్రీతి అంటే ముందు ఆయనపై ప్రీతి ఉంటే కదా నీకు ఆయన ప్రీతికుని ఉంటుంది. ఇక్కడ మా ఆయనకి ఇష్టమని వండారు. మా ఆయనకి ఇష్టమని వండేవంటే ముందు ఆయనంటే ఇష్టం ఉండాలి కదా, అప్పుడు ఆయనకి ఇష్టమైంది వండేవి. ఇక్కడ అలాగే భగవత్ ప్రీతికై చేస్తున్నానంటే ఆయనపై ప్రీతి ఉండాలి ఇక్కడ. చూసారా, అందుకే భక్తున్నవాడు కర్మ చేస్తాడు కానీ ఆయనకి ఇష్టమని చేస్తాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఏ కర్మ చేస్తే ఆయన గుర్తుకొస్తూ ఉంటాడో, ఆయన దగ్గర అవుతాం, అదే కర్మ చేస్తాడు. కానీ ఆయన దూరం చేసే కర్మ చేయడు. ఏమన్నా బోల్డ్ వ్యాపకాలు ఉన్నాయి, చేసుకో మంచిదే, కానీ ఆ వ్యాపకాలు చేస్తున్నప్పుడు ఆయన గుర్తుంటున్నాడా? లేడు. అయితే వ్యాపకాలు వదిలేయి. అది భక్తి అంటే. ఆ భక్తి సామాన్యం కాదు, దీన్ని అనుకూలాచరణ అంటారు. ఇదే దాస్య భక్తి అంటే అన్నారు నారదులు వారు. ఇక్కడ అదంత తేలిక అండి. కబుర్లు ఒక చోట, మనం ఒక చోట, లక్ష్యం ఇంకొక చోట. ఇది జీవన విధానం. అందుకే ఇక్కడ ఎంత గొప్ప మాట చెప్తున్నాడంటే, నీకు నా అనుగ్రహం వల్ల ఈ తత్వజ్ఞానం అనుభవానికి వచ్చుగాక. తథైవ తత్వవిజ్ఞానమస్తు తే మదనుగ్రహాత్ అని చెప్పాడు. అనుగ్రహం ఇచ్చేశాడు మహానుభావుడు. వింటున్నాడు ఈయన. ఆయన అనుగ్రహం దొరికింది. పైగా 4 తలకాయలు వాడు కనుక 1000 తలలు వాడు చెప్తే అర్థమైంది ఇక్కడ. అహమేవాసమేవాగ్రే నాణ్యద్యత్ సదసత్పరం పశ్చాదహం యదేతచ్చ యోవశిష్యేత సోస్మ్యహం. అసలు ఈ శ్లోకాల అర్థం తర్వాత ముందు శ్రద్ధగా విందాం. విష్ణువు నోటంటూ వచ్చే శబ్దాలు కదండి. ప్రేమ ఉన్నప్పుడు ఆయన నోటంటూ వచ్చేది వింటూ ఉంటే చాలు, అంత ఆనందంగా ఉంటుంది. ఆయన మాటలంటే ఎలా ఉంటాయి? విష్ణువు వాక్యాలు అంత గంభీరంగా ఉంటాయి. బ్రహ్మదేవుడికి జ్ఞానం ఇచ్చినటువంటి వాడు. యో బ్రహ్మాండం విదదాతి పూర్వం యోగ వేదా ప్రగణోగి తస్మై. అంతే. ఇక్కడ 4 వేదాలు ఇచ్చాట, అంతకంటే 4 శ్లోకాలు ఇచ్చాడు చాలు. ఇక్కడ అదే జ్ఞానం. వేదం అంటే జ్ఞానమే కదా. 4 శ్లోకాల జ్ఞానమే వేదం, మరొకటి కాదు. ఇక్కడ ఆ జ్ఞానాన్ని ఇస్తున్నాడు. అహం ఏవ ఆసం ఏవ అగ్రే 2 మార్లు ఏవ ఏవ.
మొదట నేను మాత్రమే ఉన్నాను అన్నాడు ఇక్కడ. మొదట దేనికి మొదట? సృష్టికి మొదట. ఆత్మావాయుధం అగ్ర ఆసీత్ అక్కడే చెప్పాడు. ఇక్కడ మొట్టమొదటి ఉన్నది ఆత్మయేవ, ఆత్మ మాత్రమే ఉన్నది. అంటే పరమాత్మ మాత్రమే సృష్టికి పూర్వంలో ఉన్నాడు, మరేమీ లేదు. కానీ సృష్టికి మొదట ఉన్నవాడిని నేనే. అప్పటికింకా కార్యకారణాలతో కొన్ని సృష్టి లేదు. అంటే సృష్టి అంతా కాజ్ అండ్ ఎఫెక్ట్, సదసత్ కార్యకారణములు అన్నారు. ఒకదానికొకటి కార్యం, ఆ కార్యం మరొకదానికి కారణం. ఇంతేనండి సృష్టి అంతా. ఈ కార్యకారణాత్మకమైన సృష్టి కూడా లేదు, ప్రకృతి లేదు, జీవులు లేరు. అప్పుడున్నాను నేను. ఆ తర్వాత నా సంకల్పం చేత నా మాయాశక్తి ఇవన్నీ సృజింపబడ్డాయి. అప్పుడు నేనే ఉన్నాను. ఒక కాలంలో సృష్టింపబడ్డవి తప్పకుండా మరో కాలంలో పోతాయి. ఇదొకటి తెలుసుకుంటే చాలు. ఇక్కడ పోతాయి. పోయిన తర్వాత మిగిలింటుంది ఒకటి, నేనే మిగిలిన్నాను. కనుక సృష్టికి పూర్వం నేనున్నాను, సృష్టి ఏర్పడినప్పుడు సృష్టి ఎందున్నాను, సృష్టి పూర్తయ్యాక నేనే ఉన్నాను. ఇప్పుడు నీ దృష్టి ఎవడి మీద ఉండాలి? సృష్టికి పూర్వం ఎవడున్నాడో, సృష్టి ఎందు ఎవడున్నాడో, సృష్టి అయ్యకు కూడా ఎవడున్నాడో వాడు ఎందు ఉండాలి, సృష్టి మీద ఉండకూడదు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. మరి సృష్టి కనబడుతోంది కదా అంటే, ఈ కనబడ్డ రెండు రకాలు ఆయన అన్నాడు. అసలుది కనబడకపోవడం ఒకటి, ఒకది ఇంకోట్లా కనబడడం ఒకటి. రెండే దోషాలు అన్నాడు ఇక్కడ. ఇది మాయా అంటారు దాన్ని అన్నాడు. అంటే బ్రహ్మమయ జగమంతా అయినప్పుడు బ్రహ్మముగా తెలియకపోవడమే మాయా. ఇది బాగా తెలుసుకోవాల్సిందండి ఇక్కడ. అదొక్కటే. అది చూపిస్తున్నాడు. ఋతేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యథా భాసో యథా తమః. నిజానికి 4 వాక్యాలే సర్వవేదాంతములండి. ఎందుకంటే కర్మలు ప్రబోధిస్తున్నారా అంటే కావలసినంత జ్ఞానం ప్రబోధిస్తున్నాడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ గురువు చేస్తున్న గొప్ప పని, జ్ఞానాన్ని అందిస్తున్నాడు. ఋతే అర్థం అంటే స్వతంత్రమైన ఒక వస్తువు లేకపోయినా ఉన్నట్లు కనబడడం ఒకటి, న ప్రతీయేత అసలు తెలియబడకపోవడం ఒకటి. ఈ రెండు మాయ వల్ల కలిగిన దోషములు. మధ్యలో మాయ అనేది ఒకటి వచ్చింది ఇక్కడ. మాయ. దీన్ని బట్టి ఆదిశంకరులు మాయావాదులు కనుక మేము ఆదిశంకర సిద్ధాంతం ఒప్పుకోం, మేము కృష్ణ భక్తులు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి భాగవతం చాలా ఇష్టమైన వస్తువు. కానీ మొట్టమొదటి మాయావాది కృష్ణుడే అని తెలుసుకోండి. విష్ణువే చెప్తున్నాడు మాయ గురించి. ఎక్కడికి తీసేస్తావు మాయని ఇక్కడ? మాయ అంటే భగవంతుని యొక్క అనిర్వాచ్యమైన శక్తి. దానితో ప్రపంచం చేస్తున్నాడు. ఆ శక్తితో ఏర్పడిన ప్రపంచం చూస్తూ ఆయన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అదే వచ్చింది కదా. ఇది ఎలాంటిది అంటే ఇంద్రజాలికుడు చేసిన ఇంద్రజాలంలో పడిపోయి ఇంద్రజాలికుడిని మర్చిపోయి ఇంద్రజాలంలో కనబడే వస్తువులు సత్యమని భ్రాంతిలో ఉన్నావు. అవునా లేదా? ఇక్కడ ఇంద్రజాలం సత్యమే, ఇంద్రజాలం అనుకుంటున్నంతసేపు. కానీ ఇంద్రజాలకుడు తెలిసిపోతే ఇవి ఇలా కనబడుతున్నాయి కానీ కాదు అంటాడు. ఉదాహరణకి ఒక మెజిషియన్ అద్భుతమైన ఇంద్రజాలం చూపిస్తున్నాడు. అనేక మంది టికెట్లు కొనుక్కుని వెళ్ళారు. మీకు తెలుసు అందులో అంత అబద్ధం చూపిస్తాడని, లేనిది చూపిస్తాడని తెలిసి కొనుక్కున్నారు. ఆ ఇంద్రజాలపు టెక్నిక్స్ తెలిసిన వాళ్ళు కొందరు ఉన్నారు అందులో. వాళ్ళు కూర్చున్నారు. ఎందుకంటే ఒక విద్యలో ప్రవీణుడి దగ్గర మిగిలిన విద్యలు వాళ్ళు నేర్చుకోవడానికి వెళ్తారు కదా, అలా వెళ్ళి కూర్చున్నారు. ఆయన ప్రదర్శన చేయడం మొదలుపెట్టారు. అప్పుడు 2 రకాల వాళ్ళు ఎదురుగా ఉన్నారు. ఒకరేంటంటే తెలిసి వెళ్ళి కూర్చున్న ఆయన ఇంద్రజాలం ఎంత గట్టిగా చేశాడంటే మీరు టికెట్ కొనుక్కున్న విషయం, ఇంటి నుంచి వచ్చిన విషయం అన్నీ మర్చిపోయారు. ఇంద్రజాలంలో పెద్ద వరద సృష్టించాడు ఆయన. తడిసిపోతూ కొట్టుకుపోతూ ఉక్కిరిబిక్కిరిపోయినట్టు ఫీల్ అయ్యారు. క్షణంలో అగ్నిజ్వాలను సృష్టించాడు. తగలబడుతున్నాడు. అయ్యో అమ్మో అని మీ సీట్లోనే మీరు అంటున్నారు. ఇన్ని ఫీల్ అయిపోతున్నారు. కానీ ఏది సత్యం చెప్పండి ఇక్కడ? మీరు అది అనుభవిస్తున్నంతసేపు ఆ ఉప్పెన అదేవిధంగా మంట సత్యమే, కాదనడానికి లేదు. కానీ ఇంకోడు కూర్చున్నాడు కదా అక్కడ, వాడు ఇంద్రజాలం గురించి బాగా తెలిసినవాడు. వాడు అనుకున్నాడు ఏమనంటే, ఏదో మనకు కాసింత తెలుసు కానీ ఈయన జ్ఞానయ్య బాబు ఎంత బాగా చూపించేస్తున్నాడు, అందరికీ భలే ఫీలింగ్ కలిగిస్తున్నాడని. ఇద్దరు ఇంద్రజాలాన్ని చూస్తున్నారు. చూడండి, వాడుకొకటి వీడుకోటి లేదు, ఇద్దరికొకటే. కానీ వీడికి తెలుసు కనుక వీడేమనుకుంటున్నాడంటే అబ్బా ఎంత బాగుంది అంటున్నాడు. అంటే మీరు ఏ ఇంద్రజాలాన్ని చూస్తూ భయభ్రాంతులకు లోనయ్యారో అదే ఇంద్రజాలాన్ని ఆయన యొక్క విద్యగా తెలుసుకుని చప్పట్లు కొడుతూ ఆనందిస్తున్నాడు వాడు. చూడండి ఇక్కడ. దీన్ని బట్టి ఇదే ప్రపంచంలో మనం తిరుగుతాం, జీవన్ముక్తుడు తిరుగుతాడు. కానీ జీవన్ముక్తుడు ఈ ప్రపంచం పరమాత్మ యొక్క అద్భుతమైన ఇంద్రజాలం అని తెలుసుకుంటూ ప్రకటిస్తున్న ప్రతి ఇంద్రజాలంలో ఆయన సంకల్పం, ఆయన తెలివి, ఆయన జ్ఞానం ఉందేనే స్పృహ కలిగి ఉంటాడు. ఇది మర్చిపోతాడు. ఇప్పుడు జగన్మిథ్యావాదం అర్థమైంది కదా. ఉట్టిన జగన్మిథ్య అంటే గాలిలో వేలాడినట్టు, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనాలి. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. సత్యమైన వాడు బ్రహ్మ సత్యం. ఆ సత్యానికి ఒక లక్షణం ఉంది, త్రికాలాలలో నశించదు. ఇప్పుడు భగవంతుడు సృష్టి 2 రాసుకోండి, మీకు అర్థమైపోతుంది.
సృష్టి త్రికాలాల్లో నశిస్తుంది. భగవంతుడు త్రికాలాల్లో నశించాడు. సృష్టికి తనకు తాను చైతన్యం లేదు, ఆయన స్వతంగా చైతన్య స్వరూపుడు. సృష్టిలో మార్పులు ఉన్నాయి, ఆయనకు అవి లేవు. ఇప్పుడు చూడు, కనుక ఇది కనబడుతున్నంతసేపు ఇది గ్రహించు. అయితే ఇంకొక రహస్యం ఇక్కడ చెప్పేస్తున్నాయి, అనుకోవద్దు. ఆత్మని అన్నాడు కనుక చెప్పక తప్పదు. ఎందుకంటే ఇలా చెప్తే స్వామి సంతోషిస్తాడని చెప్తున్నాను. ఇక్కడ ఆయన స్ఫురింపజేసిన భావం ఆయనకే అందిద్దాం, ఏం పోయింది ఇక్కడ. ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని కదా, ఇంతవరకు ఇంద్రజాలం చెప్పేశాం కదా. ఇప్పుడు కళ్ళు తెరిచి చూశారు ప్రపంచం, కళ్ళు మూశారు, ఏమైంది? లేదు. అంటే ప్రపంచం ఎవరికి కనబడుతుంది? నేను కళ్ళు మూసినా కూడా ఉందండి అనద్దు. ఆ విషయం కళ్ళు తెరిచేగా తెలిసింది, అది వేరే విషయం. కానీ ఇప్పుడు చెప్పండి, ఇంత ప్రపంచం ఎక్కడ భాషిస్తోంది? మీరే చెప్పగలరు. ఎక్కడ ప్రకాశిస్తోంది ప్రపంచం? మీకు అందరికీ ఒకటే ప్రపంచం. కానీ ఇక్కడ భాగవతం అవుతూ ఉంటే ఆహా ఆహా అని ఆనందించేవాడు ఒకడు, ఎప్పుడు ముగిస్తారో నా ఫోన్ నేను మాట్లాడుకోవచ్చు అనుకునేవాడు ఒకడు. ఇద్దరూ అక్కడే ఉన్నారు, ఇద్దరికి ఒకటే ప్రపంచం. కానీ ఇద్దరు ప్రపంచం ఒకటా? వాడి భావాన్ని అనుసరించి వాడు ప్రపంచాన్ని గ్రహిస్తున్నాడు. ఇదే ప్రపంచాన్ని ఒక మహాపురుషుడు చూస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ మారిపోతుంది. కనుక ప్రపంచం నీ ఆత్మలో ఏది భాషిస్తోందో అది ఇప్పుడు నువ్వు తెలుసుకో. ఏ ప్రపంచాన్ని చూసి నువ్వు సుఖదుఖాలను భావిస్తున్నావో ఆ ప్రపంచం దేన్ని ఆధారం చేసుకునుంది? నీ లోపల అది భాషిస్తుంది. నీ లోపల అంటే నీ లోపల ఏముంటే అది భాషిస్తుంది? మనస్సుంటే, మట్టి ఉంటే, మశానం ఉంటే చెప్పకండి, చైతన్యం ఉంటే అది తెలుసుకోండి. ఇక్కడ దాని మీదే మనస్సు, దాని మీదే బుద్ధి, దాని మీదే ఇంద్రియాలు. ఇప్పుడు చూడండి, ఇంద్రజాలికుడిపై ప్రకాశిస్తూ ఇంద్రజాలికుడిని తెలియనివ్వనట్లుగా నీలో ఆత్మ యందు ప్రకాశిస్తున్న ప్రపంచం నీ ఆత్మ యొక్క అసలు స్వరూపాన్ని తెలియనివ్వకుండా చేస్తున్నది. అసలు స్వరూపం సచ్చిద్రూపం. ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి? ఇక్కడ ఉంది కదా. కనుక సర్వజగత్తు ఇంద్రజాలికుడి యందు భాషిస్తూ ఉన్నది ఎవరి యందో ఆ బ్రహ్మము నీలో ఆత్మగా ఉన్నాడని తెలుసుకుని ఆత్మనే బ్రహ్మముగా గ్రహించితే ఇంకా నీ శరీరము ఇది అంతా కూడాను మిథ్యని తెలిసి సత్స్వరూపమేదో గ్రహించగలవు. ఇది బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానము, రెండు పేర్లు ఎప్పుడైనా విన్నారా? అంతటా ఉన్నవాడని తెలుసుకుంటే బ్రహ్మము, అదే నీలో ఉందని తెలుసుకుంటే ఆత్మ, ఇంకోటి లేదు ఇక్కడ. అదే అహం బ్రహ్మాస్మి మహావాక్యం. కొంతకాలం గురు శిక్షణలో తదేక దీక్షతో మథన చేయవలసిన మహావాక్యాన్ని అతి తక్కువ కాలంలో చెప్పినటువంటి సాహసాన్ని మన్నించవలసినదిగా మహాయోగుల్ని ప్రార్థిస్తూ ఇప్పుడు విషయాన్ని చెప్తున్నా. మరి ఇందులో ఉన్నది చెప్పాలి కదా. న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనః మాయాం యథాభాసో యథాతమః. ఇప్పుడు ఈ మాయకి రెండు రకాల వికారాలు ఉన్నాయి, ఆభాస, తమస్సు. ఆభాస అంటే ఒకదాన్ని ఒకట్లా చెప్పడం, తమస్సు అంటే అసలు దాన్ని తెలియనివ్వకపోవడం. ఇందాక చెప్పినట్టు ఇంద్రజాలం సత్యం కాదు కానీ సత్యంలా అనిపిస్తోంది, అది ఆభాస. ఇంద్రజాలం ఎవరిదో ఇంద్రజాలం తెలియబడట్లేదు, అది తమస్సు. ఇది తెలుసుకుంటే చాలు ఇక్కడ. కనుక దీనికి వేదాంత శాస్త్రంలో మరొక భాష వాడారు, విక్షేపం ఆవరణ అన్నారు. విక్షేపం అంటే ఒకదాని కోటి కనబడ్డం, ఆవరణ అంటే అసలు కనబడకపోవడం. ఇది ఎలాంటిదంటే మీకే చిన్న అనుభవం అండి. ఇక్కడ కూర్చున్నప్పుడు ప్రపంచం ఒక స్థిరంగా కనిపించట్లేదు, చల్లా చెదిరైపోతుంది. అది చెదురు కాకపోతే నువ్వు చెదురైపోతావు, అవునా లేదు? మనము చల్లా చెదిరైపోతుంటాం. ఏది చూస్తే బయట ప్రపంచం చూస్తే. నిద్రలోకి వెళ్ళిపోండి, ఎప్పుడు ఇంక చెప్పేదే ఉందండి. ఎప్పుడో వెళ్ళామంటే నేను చెప్పేదేం లేదు. కానీ కళ వచ్చింది, ఈ కళలో ఏదో కనబడుతుంది, అది విక్షేపమే కదా. అంటే ఇప్పుడు మీరు బయట చూసింది కళలో అబద్ధమైపోయింది, కళలో ఉన్నది బయట అబద్ధమైంది. ఇప్పుడు ఏది సత్యమో చెప్పండి? ఇక్కడ కళ విక్షేపమే. అంటే ఏదో చూస్తున్నారు, ఆ ఏదో చూస్తున్నారు కానీ అసలు చూడట్లేదు కానీ విక్షేపం. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు, అది ఇది రెండూ తెలియట్లేదు, అది వేరే విషయం. అక్కడ విక్షేపంలో ఉన్నప్పుడు నీ అసలు స్వరూపం తెలియట్లేదు, అంటే స్వప్నంలో, జాగ్రత్తలో. సుషుప్తిలో అది ఇది రెండు తెలియట్లేదు. కనుక కళ నిజం కాదు, మెలకువ నిజం కాదు, ఈ రెండు నేనుంటేనే నిజం అని తెలుసుకుని నేను తెలుసుకునే ప్రయత్నం చేయవయ్యా, అది చెప్తున్నాడు ఇక్కడ. ఇదే జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమో నమః. ఈ వాక్యం అందరికీ తెలుసు. కుంకుమ భరణిస్తే కుంకుమ వేస్తున్నామని చెప్తారు, అర్థం చెప్తే మాత్రం అవలంతులు వస్తాయి. ఏం చేసేదండి ఇక్కడ? అన్ని చోట్ల ఇదే చెప్పాడు ఋషి, అది తెలుసుకోండి ఇక్కడ. అంతేగాని కృష్ణ భక్తుని కనుక లలితాశాస్త్రం చదవాలంటే ఇదే విషయం అక్కడ చెప్పబడింది నాన్న, ఇది అర్థమైంది కదా. కనుకనే యథామహంతి భూతాన్ని. ఇప్పుడు నేను నా వల్ల చేస్తున్నానంటే నేను వైకుంఠంలో ఉండి నీ వల్ల చేస్తున్నాను కాదు, బ్రహ్మగా ఉన్న నీ యందు నేనే ఉండి ఇవన్నీ చేస్తున్నాను. కనుక నీ యందు నన్ను మర్చిపోకు.
ఈ నిర్వాకాలన్నింటిలో నేనే సచ్చిద్రూపుణ్ణే ప్రకటింపబడుతున్నాను. నీ ద్వారా వ్యక్తమైన జగత్తులో కూడా సచ్చిద్రూపంగా నేనే ఉన్నాను. ఇది తెలుసుకో ఇక్కడ అంటూ ఇలా ఉంటూ వీటికి అంటకుండా ఉండడం ఎలా సాధ్యము? దానికి తర్వాత ప్రశ్న చెప్తున్నాడు. ఇక్కడ ఇప్పటి వరకు బ్రహ్మం అంటే ఏమిటో మొదటి శ్లోకంలో చెప్పాడు. రెండవ శ్లోకంలో మాయ అంటే ఏమిటో చెప్పేశాడు. మాయ అర్థం కాలేదు కదా, అదే మాయ అన్నాడు ఇక్కడ. మాయ అంటే ఏమిటంటే ఇది అని చెప్పలేంది మాయ అన్నారు ఇక్కడ. ఉందా అంటే ఉందని చెప్పలేం, లేదా అంటే లేదని చెప్పలేం, అదే మాయ అన్నాడు. ఇంకా అర్థం కావాలంటే ఆ పెద్ద ఉపనిషత్ జ్ఞానం లేండి. 4 మాటలతో తెమిల్చేసుకుందాం. మనం కూడా బ్రహ్మంతటి వాళ్ళం కనుక 4 మాటలతో పూర్తి చేసేసుకుందాం. యథా మహంతి భూతాని భూతేషు ఉచ్చావచేష్వను ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు నతేష్వహం. ఇదో కన్ఫ్యూజను. అన్నిట్లో నేనున్నాను, వేట్లోనూ నేను లేను. ఇది తెలుసుకో అన్నాడు. ఇది ఒక్కటి తెలుసుకో చాలు. మూడో విషయం ఇదొక్కటి తెలుసుకో నేను చెప్పాడు మహానుభావుడు ఇక్కడికి. మూడో వాక్యం ఏం చెప్పాడు? నువ్వు చూస్తున్న ప్రపంచ కార్యములు ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లోనూ నేనున్నాను, వేటిలోనూ నేను లేను. ఇది తెలుసుకో అన్నాడు ఇక్కడ. ఈ మాట ఇక్కడ చెప్పాడు. కానీ భగవద్గీత కొంచెం సులభంగా ఉంటుందండి, అది చదువుకుందామన్నాడు ఒక ఆయన. అక్కడికి వెళ్దాం పదండి. మయాతతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా అవ్యక్తమూర్తినా, అవ్యక్తమైన స్వరూపముతో ఈ జగమంతా నా చేతనే వ్యాపింపబడినది. మయా ఆతతం ఇదం సర్వం మత్స్థాని సర్వభూతాని నచాహం తేషు అవస్థితః. నాయందు సర్వభూతములున్నాయి కానీ నేను వాటిలో లేను. ఈ వాక్యం జాగ్రత్తగా తెలిసింది కదా. నాయందు సర్వభూతములున్నాయి కానీ నేను వాటిలో లేను. పోనీ అలా చెప్పాడు కదా అనుకుందామంటే, నచ మత్స్థాని భూతాని, ఏవీ నాలో లేవయ్యా అన్నాడు ఇక్కడ. ఇది ఎలా అర్థమవుతుంది? అందుకే విశ్వరూపం చూపిస్తానన్నాడు. ఇది అర్థం ఇక్కడ. పశ్యమే యోగమైశ్వరం, అది చూపిస్తున్నాడు ఇక్కడ. ఇక్కడ కొంచెం సులభమేనండి. దానికి ఉపమానం ఇచ్చాడు. యథా మహంతి భూతాని అనేటువంటిది. మహాభూతములు అన్నిటిలో ఉన్నా వేటిలోనూ లేనట్లే. ఇది ఎలాంటిదంటే మనం మొదటి రోజు చెప్పుకున్న ఉపమానం మరొక్కసారి గుర్తు తెచ్చుకుందాం. కుండలో గాలి ఉంది, నిజమే కదా. కుండలో గాలి ఉన్నమాట నిజమే, కానీ కుండలో గాలి లేదు, ఇది నిజమే. అవునా లేదండి? ఇక్కడ మీరు కుండ అనేది ఒకటి పెట్టడం వల్ల, కుండ అనే ఒక అడ్డంకి వల్ల కుండలో గాలి అని మీరు అనుకుంటున్నారు. అంతేకాదు, కుండలో ఉన్న వస్తువు బట్టి గాలికో లక్షణం ఏర్పడుతుంది. కుండలో మీరు కర్పూరం బిళ్ళ వేస్తే గాలికి కర్పూర వాసన, అంటే కుండ లక్షణం లేదు. పచ్చి కుండ వాసన కూడా చెప్పచ్చు ఇక్కడ. కానీ కుండ వాసన దేనికి అంటగట్టారు? గాలికి. పాపం దానికి అదేది లేదు ఇక్కడ. ఇది తెలుసుకుంటే కుండల్లాంటి ఉపాధుల్లో పరమాత్మ వ్యాపించి ఉన్నప్పుడు ఈ కుండ లక్షణాలు పరమాత్మ పెడుతున్నా, పరమాత్మ లక్షణాలు కుండకు పెడుతున్నాం. కానీ ఉన్నాడా అంటే కుండలో గాలి ఉన్నట్టు ఉన్నాడు. కుండలో గాలి ఉందా? ఉంది. మళ్ళీ పరమాత్మ ఉన్నాడు. కానీ కుండలో గాలి ఉందా? ఇప్పుడు చెప్పండి. ఇక్కడ కుండ పగిలిపోయింది, గాలి అలాగే ఉంది. ఉన్నప్పుడు అలాగే ఉంది, లేనప్పుడు. అందుకని కుండలో గాలి కుండ పగలగొట్టగానే అమ్మయ్యా నేను ఇప్పుడు ఫ్రీ డెమ్ వచ్చింది అని గాలి ఎక్కడికి ఎగరదు, అది అలాగే ఉంది ఇక్కడ. ఇది తెలుసుకో. కుండ శరీరం, మనస్సు కర్పూరం, గాలి పరమాత్మ. ఇంకా మీ ఇష్టం ఆలోచించుకోండి. కర్పూరం వాసన ఆ గాలి లేకపోతే తెలియదు. ఆ మనస్సు కూడా చైతన్యం పొందుతుంది ఆ గాలి వల్లే. కానీ దానికి ఆ వికారం లేదు. ఇది గ్రహించగలిగితే చాలు ఇక్కడ. అలాగైతే కుండలో ఉన్నది కుండలో లేకుండా ఉన్నదో అలాగే అంతటా ఉన్నది దేంట్లో లేను. ఇంతే చెప్పారండి ఇక్కడ. ఇక్కడ ఒక్కటి దయచేసి గ్రహించవలసినది, నిన్న బాగుంది కొంచెం కథలు కానీ ఇవాళ వేదాంతం చెప్పారని అనుకోవద్దు. భాగవతంలో ఉన్నదే చెప్తున్నాను, గ్రహించవలసిందిగా ప్రార్థన. అంతేగాని ఇక్కడ అడ్డం పెట్టుకునేదో చెప్పట్లేదు దయచేసి. యథా మహంతి భూతాని భూతేషు చావచేష్వను ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు నతేష్వహం ఏతావదేవ జిజ్ఞాస్యం. ఏతావత్ ఏవ, అంత గట్టిగా చెప్పాడు చూడండి. ఇంత మాత్రమే తెలుసుకుంటే చాలు. ఏది ఇంత మాత్రమే అంటే ఇంతే. ఎంత సులభమండి, ఇంతే. దీన్నే చాలా కష్టంగా అనిపించింది కదా. అరే స్థూలం పట్టుకు వేలాడుతున్నావు కనుక తెలియట్లేదు. కనబడే ఉపాధులన్నీ స్థూలములే. శరీరం స్థూలం, బుద్ధి స్థూలమే, దీనికంటే సూక్ష్మం. అంతేగాని ఈ స్థూలం పట్టుకున్నంతసేపు తెలియదు. ఈ స్థూలాల్లో వ్యాపించిపోయిన ఇంద్రియాలకు దొరకంది సూక్ష్మం. ఆ సూక్ష్మమే సత్ చిత్తు. అది తెలిస్తే మోక్షం. అదే సూక్ష్మంలో మోక్షం. ఇది తెలుసుకోండి ఇక్కడ. సూక్ష్మంలో మోక్షం అంటే ఇది అర్థం. అంతేగాని సులభోపాయము 30 రోజుల్లో సంస్కృతము లాంటిది కాదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. సులభంగా ఏ జ్ఞానము రాదు, కష్టపడాలి, ఇంద్రియాలు నిగ్రహించుకోవాలి, మోహాన్ని జయించాలి. అప్పుడు మాత్రమే అర్థమవుతుంది ఇక్కడ. అది తెలియనంత వరకు ఆయన కాళ్ళు పట్టుకుని వేలాడుతూ కలిగించవయ్యా అని అనాలి. అలా వేలాడంగానికే ఇవాళ కలిగిస్తున్నాడేమో అనుకుని వినాలి. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఏ రూపంలో ఆయన వినిపిస్తున్నాడో మనకేం తెలుసండి ఇక్కడ.
చెప్పేవాడికి కూడా వినిపించేవాడు ఆయనే, చెప్పేవాడి చేతి చెప్పించేవాడు ఆయనే. బ్రహ్మకే అహంకారం వదలగొడుతూ ఉన్నప్పుడు ఇంక మిగిలిన వాళ్ళు అనుకోవడానికి ఏమున్నది ఇక్కడ? ఇది గ్రహించగలిగితే ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునా ఆత్మనః. ఆత్మ యొక్క తత్వం తెలుసుకోవాలనుకునేవాడు, అంటే స్వస్వరూపాన్ని తెలుసుకోవలసిన వాడు ఈ మాత్రం తెలుసుకుంటే చాలు. చూసారా, ఎక్కువ జ్ఞానంతో బుర్రను పాడు చేసుకోకండి, ఒక్కడు చాలండి. అది ఇక్కడ ఈ మాత్రం చాలు. ఇంత లోని పనికిగా ఇందునందు చొరనేలా చెంత నిండు చెరువులుండ చలమలేలా అన్నాడు అన్నమయ్య. ఇంత లోని పనికిగా, ఇదంతా బయట పని కాదు, లోని పని. దీనికి పనికి చేయకుండా చెంత నిండు చెరువులుండ చలమలేలా. ఈ పని ఎలా ఉన్నదంటే, పంతాన వెంకటేశ పట్టి నిన్ను శరణంటి సంతకూటాల ధర్మపు సంగతి నాకేలా అన్నాడు. ఈ ప్రయత్నం చేయకుండా ఇదేం చెప్పింది అదేం చెప్పింది అనేటువంటి తర్క వితర్కాల జోలికి వెళ్ళేవాడు ఎలాంటిదంటే, సంతలో కూర్చుని ఏ మాట మాట్లాడుతున్నారో విందామనుకునేవడం లాంటిదిట. సంతకు వెళ్ళారనుకోండి, బోలుడని శబ్దాలు వినబడతాయి, ఒక్కటి దానిలో క్లారిటీ ఉండదు, సౌండ్ మాత్రం ఉంటుంది, స్పష్టత ఉండదు. ఈ శాస్త్రాల గోలంతా అంతేనాయన అన్నాడు. ఇక్కడ ఇదొక్కటి తెలుసుకోండి. ఇక్కడ కనుక కనబడుతున్న జగత్తంతా తానే ఉంటూ జగద్వికారాలకు అంటనివాడు, కనుక అంతటా ఉంటూ దేనికి అంటకుండా ఉన్నవాడు అని, అంతటా ఉన్నవాడని తెలుసుకోవడం అన్వయం, దేనికి అందనివాడు అని తెలుసుకోవడం వ్యతిరేకం. ఈ రెండిటి ద్వారా దీన్ని ఆలోచించి రెండే సాధనం. అది అన్వయ వ్యతిరేకాభ్యాం యత్స్యాత్ సర్వత్ర సర్వదా. ఎప్పుడైతే కేవలం సత్తు చిత్తు మాత్రమే చూసావో అన్ని ఉపాధుల్లో వాడు కనబడతాడు. బుద్ధి గొప్పతనమో శరీరపు గొప్పతనమో అంటగడితేనే వాడు వేరు నేను వేరు. కానీ అంతటిలో కేవల చైతన్యంగా ఉన్నవాడిని చూస్తే వాడు ఒకడేగా. ఇందాక చెప్పినట్టు 10 కడవలు వేరు వేరు, ఏ కడవ డిజైన్ ఆ డిజైను. కానీ 10 కడవల్లో గాలి అనే దృష్టిలో చూస్తే ఒకటేగా. అదే త్వయి మయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు అన్నారు ఎవరు? శంకర భగవత్పాలు వారు భజగోవిందంలో. అక్కడ ఇదే విషయం అండి. ఏదో స్తోత్రం చేసుకోవడానికి వెళ్తే అక్కడ కూడా ఇదేనా? అక్కడ ఇదే, ఏం చేస్తాం? ఎందుకంటే ఇదంతా తెలుసుకోవాల్సింది భయపడవలసిన విషయం కాదు, ఉన్నవాడిని చెప్తున్నాడు. నీకు ఈశ్వరుణ్ణి చెప్పడం కోసం ఇది పుట్టింది, తెలుసుకో ఇక్కడ, ఇంకోటి కాదు. అందులో భక్తిలో భగవంతుడు అంటావు, జ్ఞానంలో ఆత్మ అంటావు, అంతే తేడా, మరేమీ లేదు, రెండూ ఒకటే అన్నాడు రామకృష్ణ పరమహంస. అందుకే భాగవతుడు చెప్పే భగవంతుడు, వేదాంతుడు చెప్పే బ్రహ్మము, తత్వవేత్తలు చెప్పే ఆత్మ, నేను పూజించే కాళీ, ఈ 4 ఒక్కటే అన్నాడు మహానుభావుడు. అంటే ఈ 4 ఒక్కటని పూజిస్తున్నాడు, అది తెలుసుకోవాల్సిన విషయం. ఈ రహస్యం గ్రహించితే ఈ చెప్తున్నవాడు విష్ణువు. ఇదంతా అర్థం కాకపోయినా ఒకటి అర్థమైతే చాలండి, చెప్తున్న విష్ణువు, వింటున్న బ్రహ్మదేవుడు. ఆ దృశ్యాన్ని మనసులో తెలుసుకున్నా చాలు. ఇక్కడ మదనుగ్రహాత్ అన్నాడు కనుక అది ఇంకా రాలేదని అర్థమవుతుంది, అర్థం కాకపోతే. మొత్తానికి ఏతావదేవ జిజ్ఞాస్యం అంత సూక్ష్మంగా చెప్పి, ఏతన్మతం సమాతిష్ఠ, ఇప్పుడు నేను చెప్పిన దానిపై అలాగే ఉండు. అదే ఇవాళ బాగున్నాను, ఇలాగే ఉంటానండి, అయిపోయింది, రేపు పొద్దున మళ్ళీ మామూలే. అలా కాకుండా సమాతిష్ఠ, సం ఆతిష్ఠ, 2 ఉపసర్గలు, సం ఆ తిష్ఠ. తిష్ఠ అంటూ కూర్చో. ఎక్కడ? ఇదే సీట్లో. ఏ సీట్లో? నేను చెప్పిన జ్ఞానము నందు నీ బుద్ధిని కూర్చోపెట్టు. ఆ కూర్చోబెట్టడం సం ఆ, సంపూర్ణముగాను నిరంతరము, ఆసమంతాత్ పెట్టు అన్నాడు ఇక్కడ. అంటే చెప్పిన జ్ఞానంపై బుద్ధి ఎప్పుడూ నిలబడాలి, అది ఇక్కడ. అంతేగాని మళ్ళీ ఇంత విని మళ్ళీ భయపడి మళ్ళీ రాగద్వేషాల్లోనే ఏమంటే ఏం లాభం? కనుక నేను చెప్పిన జ్ఞానం వంటబట్టాలి అంటే అనుగ్రహం వల్ల అర్థమైంది, కానీ సాధన వల్ల నిలబెట్టుకో. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం, నిలబెట్టుకోదానికి. పరమేణ సమాధినా, మళ్ళీ గొప్ప మాట చెప్పాడు, పరమమైన ఏకాగ్రత. ఈ చెప్పింది అర్థం కావాలన్నా, అర్థమైంది నిలబడాలన్నా ఉండవలసినది పరమేణ సమాధి. సమాధి అంటే అర్థం సమ్యక్ధి, అంటే చెదరని ఏకాగ్రత, ఇది అర్థం ఇక్కడ. అటువంటి సమాధిన చెదరని ఏకాగ్రతతో, అది కూడా మామూలుది కాదు, ఉత్కృష్టమైన చెదరని ఏకాగ్రతతో దీని యందు నువ్వు స్థిరంగా నిలబడు. అప్పుడు నువ్వు చేసేటువంటి కల్ప వికల్పాలలో నీకు మోహము కలగదు. భవాన్ కల్ప వికల్పేషు నవిముహ్యతి కర్హిచిత్. అంటే బ్రహ్మదేవుడికి బయట ప్రపంచం ఏం మార్చలేదు భగవంతుడు, అతడు బుద్ధిని మార్చేశాడు. చూడండి, బుద్ధి ఒక్కడి బాగుపడితే అదే చాలండి. ఇదే ధియోయోన ప్రచోదయాత్, అదే సనో బుద్ధ్యా శుభయా సంయునక్తు. బుద్ధికి ఈ జ్ఞానం కలిగించడమే ప్రచోదయాత్. ఇది కలగాలి, ఇది కలిగే వరకు పుడుతూనే ఉండాలి, ఇది కలిగించమని భగవంతుని ప్రార్థిస్తూ ఉండాలి. ఇది బోధించాడు.
తస్మా ఇదం భాగవతం, ఇదేనయ్యా భాగవతం అన్నాడు ఎవరు? సుఖయోగేంద్రులు. అంటే 4 శ్లోకాలలో బ్రహ్మదేవుడికి విష్ణువు ఏం చెప్పాడో అదే భాగవతం. చతుశ్లోకి భాగవతం అని పేరు. ఈ 4 శ్లోకాల మీద వ్యాఖ్యానాలు పెద్దవాళ్ళు రాశారు. అది సుమారు 400 పేజీలు ఉంటుందండి. ఒక్కొక్కటి తీసుకుని దాన్ని వ్యాఖ్యానిస్తూ ఉపనిషత్ సమన్వయం అంటే కావలసినంత కన్ఫ్యూజన్కి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే శాస్త్రపుర కొటేషన్స్ ఎక్కువయ్యాయి, అది వచ్చింది బాధ ఇక్కడ. అయితే వీలైనంత వరకు తేటగా చెప్పాలనేటటువంటి ఒక తపనతో చెప్పించమని పరమాత్మని ప్రార్థించి చెప్పే ప్రయత్నం జరిగింది. ప్రయత్నం ఎంత సఫలమయ్యిందో కృష్ణునికే ఎరుక. మొత్తానికి 4 శ్లోకాలు మనం ఇక్కడ చెప్పుకున్నాం. దయచేసి వినండి, వినండి, మధురంగా ఉంటుంది. మరి వ్యాఖ్యానం చెప్పం. ఇప్పుడు నేను చదువుతూ మీ చేత చదివిస్తాను. ఏది పొందాలో అది ముందు అర్థం కాకపోయినా దగ్గర పెట్టుకోవాలి. కొందరు అంటారు దగ్గర పెట్టుకో అని ఇచ్చి వెళ్ళిపోతారు, అవసరం ఉండి బయటకు వస్తుంది. అలాగే ఇది కూడా. ఎందుకంటే సాక్షాత్ భగవానుడు సాక్షాత్ సృష్టికర్తకి చెప్పినటువంటి గొప్ప మాటలు గనక. జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగంచ గృహాణ గదితం మయా యావానహం యథాభావో యద్రూపగుణకర్మకః తథైవ తత్వవిజ్ఞానం అస్తు తే మదనుగ్రహాత్. ఇంతవరకు ఉపోద్ఘాత శ్లోకములయ్యే. అసలు శ్లోకములు వరుసగా 4 మీరే పోల్చుకుంటారు. అహమేవాసం ఏవాగ్రే నాన్యత్ యత్ సదసత్పరం పశ్చాదహం యదేతచ్చ యోవశిష్యేత సోస్మ్యహం. ఈ శ్లోకంలో ఉన్న అందం పరిశీలించారా? అది పరిశీలించారండి. ముందే నాది కాదు అని మూసేసుకోవడం వల్ల ఆనందించట్లేదు మనం. ముందు చెప్పింది అహం, చివరికి సోస్మ్యహం, మధ్యలో పశ్చాత్ అహం. అంటే ఆది మధ్య అంతముల యందు నేనే అని చెప్తున్నాడు ఇక్కడ భగవానుడు. ఆది మధ్య అంతం దేనికి? ఇది ఆలోచించమంటున్నాడు. ఆదిలో నేనే, మధ్యలో నేనే, చివరిలో నేనే. ఎవరికి? సృష్టికి. సృష్టికి ఆది మధ్యాంతాలు కానీ ఆయన ఎక్కువ. సృష్టి యొక్క ఆది మధ్యాంతముల యందు ఆయన ఉన్నాడు కానీ ఆయనకు ఆది మధ్యాంతములు లేవయ్యా. అదే ఆది మధ్యాంతములు లేక అడరువాడు గజేంద్ర మోక్షం. మళ్ళీ ఇక్కడ అంటే అమ్మయ్య ఇవాళది అయిపోయింది, రేపటి నుంచి కథలు గజేంద్ర మోక్షం. మళ్ళీ అక్కడ కూడా వస్తాడు, జాగ్రత్త. మన బతుకు బాగుపడే వరకు సుఖయోగిందుడు చెప్తూనే ఉంటాడు. అసలుది పట్టుకోవాలండి. చూడండి ఇక్కడ. అరే వెళ్ళిపోయిన అవతార కథ చెప్తే అంత మురిసిపోతున్నారే, లోపల ఉన్నవాడు ఎలా ఉన్నాడో చెప్తే పట్టుకోలేకపోతున్నా. అది వచ్చిందని బాధండి ఇక్కడ. వాడు అసలు స్వరూపం చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత శ్లోకం ఋతేర్థం. ఇక్కడ అరు ఆ అక్షరాన్ని భాష నుంచి తీసేసిన దుర్మార్గులు ఉన్న కాలంలో ఉన్నాం కనుక మీకు తెలియదు. వీడెవడండి తీసేయడానికి? ఒక ఆయన మధ్య కూర్చుని ఈ చెవి దేనికి పనికి వస్తుందని కోసేటట్టు మనం ఎవడం కోయడం భగవంతుడు ఉంచాడు అక్కడ. ప్రతి అక్షరానికి ఒక ప్రయోజనం ఉంటుంది. అక్షరాల ప్రయోజనం తెలిసిన మహర్షులు రచించిన గ్రంథం కనుక ఈ అక్షరం ఉంది. ఋతేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాత్ ఆత్మనో మాయాం యథాభాసో యథాతమః. పరమహంస సంహితను ఎందుకన్నారు ఇప్పుడు అర్థమవుతుంది కదా. పరమహంస సంహిత, మోక్ష సంహిత, పరమహంస చెప్తున్న సంహిత. పరమహంసకు రుచించాలంటే పరమహంస తత్వమే ఉండాలి కదండి. అందుకే అదే ఉంది ఇక్కడ. ఏం చేస్తాం? హంసవాహనుడికి చెప్తున్న పరమహంస యథా మహంతి భూతాని భూతేషు ఉచ్చావచేషు అను. ఏమి ఆటండి. ఉచ్చా అవచేషు అంటే ఎక్కువ తక్కువ అన్ని ఉపాధుల్లో. ఎక్కువలోనూ ఆయనే, తక్కువలోనూ ఆయనే. అందులో ఎక్కువ ఇందులో తక్కువ ఏం కాదండి. ఈ మాటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునుశైవ స్వపాకేచ పండితా సమదర్శన. ఈ 4 శ్లోకాలే సమస్త భారతీయ వేదాంత హృదయం. తెలుసుకోండి ఇక్కడ. సమస్త వేదముల హృదయం ఇది. అందుకే చతుర్వేదాలు ఇవే అనుకున్నా మీకేం బాధలేదు ఇక్కడ.
అక్కడ చెప్పిందే సమపృష్టినా సమో మశకేన సమో నాగేన సమో నేన సర్వేనా బృహదారణ్యకోపనిషత్తులో మంత్రం. దోమయందు ఏనుగు యందు అన్నిటి యందు నేనే ఉన్నాను. సమం సమం సమం. అందుకే అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదించ మధ్యంచ భూతానామంత ఏవచ. అక్కడ అదే చెప్పాడు ఇక్కడ. అంతేకాదు సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్ స్వవినశ్యంతం. పైగా నా వ్యాపనం ఎలా ఉందంటే అనుప్రవిష్ట అని, అది అనుబంధం ఇక్కడ. అను అంటే వెడతెగకుండా ప్రవేశించాడు. కానీ కొంతకాలం ప్రవేశించి మళ్ళీ విత్డ్రా అయ్యి, ఇది ఎలాంటిదంటే మనం గృహాలు తయారు చేసుకుని ప్రవేశిస్తామే అలాంటి ప్రవేశం కాదు. మనం గృహం తయారు చేసుకుని ప్రవేశించినట్టు భగవంతుడు సృష్టి తయారు చేసి అందులోకి బయలుదేరాడంటే ఏ రూమ్లో ఉన్నాడో అని అడుగుతావు, అది కూడా వచ్చింది బాధ. ఇది ఒక పత్తి కండే వస్త్రంలోకి ప్రవేశించినట్టు ప్రవేశించాడు. ఇది అర్థం చేసుకుంటే చాలు. ఇక్కడ ఒక మట్టి ముద్ద కొండలోకి ప్రవేశించినట్టు ప్రవేశించాడు. ఆకారం బట్టి కొండ అన్నావు, అంతా మట్టే. ఒప్పుకుంటావా లేదో చెప్పండి. ఇక్కడ ఆకారం బట్టి ప్రపంచం అన్నావు, అంతా పరమాత్మే. ఇంతే అయిపోయిందండి ఇక్కడ. పోనీ కొండ అని పేరు పెట్టావు కానీ ఇంకేమైనా ఉందా దాంట్లో అని. కొండ అన్నాం కనుక కొండ ఎక్కడుందో చూద్దామని వెతికాడు. ఎక్కువ వెతికితే పగులుతుంది. అప్పుడేం కనబడింది? మట్టే. కొండగా ఉన్నప్పుడు మట్టే, కొండ తయారు కాకనప్పుడు మట్టే. ఇప్పుడు అర్థమైంది కదా, ముందు మధ్య చివర కూడా మట్టే. ఇది అర్థం చేసుకుంటే చాలండి, స్పష్టం. చూసారా? ఇది మనకు అక్కర్లేదు అనుకుంటున్నాం గనకనే గ్రహించలేకపోతున్నాం. కానీ కావాల్సింది అనుకుంటే మాత్రం అరటిపండు బొలిచినట్టు చెప్పేశాడు వేదాంతం. అవునా లేదు? ఇక్కడ ఇలా బోధించి ఈ శ్లోకం యథా మహంతి భూతాని భూతేషు ఉచ్చావచేష్వను ప్రవిష్టాని అప్రవిష్టాని తథా తేషు నతేష్వహం ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయ వ్యతిరేకాభ్యాం యత్ స్యాత్ సర్వత్ర సర్వదా. ఏతన్మతం. ఇదండి మతం. ఇది కానీ ప్రపంచంలో ఏ మతంలోని జ్ఞానం కనబడుతుంది. అదొక ఆశ్చర్యం. ఇక్కడ ఏతన్మతం, ఇదే ఇదే ఇది దాచేసి ఎన్ని చెప్పినా మనల్ని మనం వంచన చేసుకోవడం, ప్రజల్ని వంచన చేయడమే అసలు సరుకు. ఇదే, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. బ్రహ్మదేవుడికి అదే చెప్పాడు. ఏ తన్మతం సమాతిష్ట పరమేణ సమాధిన భవాన్ కల్ప వికల్పేషు నవిముహ్యతి కర్హిచిత్. ఈ ఒక్క జ్ఞానంపై నువ్వు చెక్కు చెదరకుండా ఎల్లవేళలా ఏకాగ్రంగా ఉన్నట్లయితే నువ్వు చేసే పని, నీ వల్ల అయ్యే పని ప్రపంచం నిన్ను మోహింపజేయదు. నీకు దుఃఖము కలగదు, భ్రాంతి కలగదు. ఎందుకంటే నువ్వు నాలో ఉన్నావు. ఇది ఎలాంటిదంటే చక్రం తిరుగుతూ ఉంటుంది ఒకదాన్ని ఆధారం చేసుకుని. ఆధారం తిరగదు, చక్రమే తిరుగుతుంటుంది. మనం చక్రంలో ఆ తిరుగుతున్న ఇరుసులో కానీ ఆకులో కానీ ఉంటే చక్రంతో పాటు తిరుగుతుంటాం. ఏదో కొంచెం ప్రయత్నం చేసి ఆ మధ్యలో ఆధారాన్ని చూసి పాకుతూ వచ్చి అక్కడ నిలబడు. అప్పుడు ఆధారం తిరగదు. ఆధారాన్ని ఆధారంగా పట్టుకుని నువ్వు తిరగవు, తిరుగుతున్న చక్రాన్ని సాక్షిగా చూస్తూ ఉంటావు. అదేవిధంగా పరమాత్మ యందు మనస్సు నిలిపినవాడు పరిభ్రమిస్తున్న ప్రపంచపు వికారాలకు లోను కాడు. సాక్షిగా చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. బలి తిప్పుతున్నాడు ఈయన తిరగకుండా అనుకుంటాడు. ఇక్కడ తిరగకుండా తిప్పే పరమాత్మను తెలుసుకోవాలంటే నీ బుద్ధి తిరగకుండా ఆయన యందు నిలబడాలి. ఇది ఒక్కటే కావాల్సింది. ఇక్కడ ఎప్పుడైతే ఈ విషయాన్ని బ్రహ్మదేవుడు ఉన్నాడో ఆ చెప్పిన 4 శ్లోకాల జ్ఞానమే ఆ సద్వస్తువు నీకు పట్టడం కోసం, ఆ సద్వస్తువు యొక్క తత్వాన్ని చెప్తూ, ఆ సద్వస్తువు గుణరూప కర్మలు అవతారములను చెప్పబడతాయి. ఆ అవతారములన్నీ నీకు చెప్పబోతూ ఉన్నాను. మరి ఇప్పుడు చెప్పేసావు కదా, వివరంగా విను. ఎందుకంటే ఇప్పుడు చెప్పేశాను కదా, ఇంకా చక్కర్లేదంటే ఇంకా బతుకున్నావుగా. అద్భుతమైన మాట. ఇప్పుడు చెప్పేశాను, విన్నావు, బతుకున్నావుగా, బతుకున్నావు. అందుకు విను. ఎంతవరకు? బతుకు అయ్యే వరకు విను. విను అంతే. ఒకళ్ళు చచ్చిపోయి మళ్ళీ పుడతాను, మళ్ళీ విను. ఏం పోయింది ఇక్కడ? అంతే. కనుక చెప్పేశాక ఎప్పుడు ఆపేయాలంటే పోతే ఆపేయాలి, బ్రతుకుంటే వినాలి. తెలుసుకుంటే ఇక్కడ. అందుకే మళ్ళీ విను. చెప్పడం మొదలు పెడుతున్నాడు విస్తారంగా. నాయన, ఈ చెప్పిన జ్ఞానాన్ని 10 లక్షణాలతో అందిస్తే దాని పేరు భాగవతం. 10 లక్షణములు వివరిస్తున్నాడు ఇక్కడ. తస్మా ఇదం భాగవతం పురాణం 10 లక్షణం. మాటి మాటికి ఇదం భాగవతం, ఇదం భాగవతం, పురాణం 10 లక్షణం. ఇప్పటి వరకు మీరు గమనించారో లేదో, ఇది 5వ రోజు కదండి.
5వ రోజున 5 భాగవతాలు రోజు చెప్పుకున్నాం మనం. 5 భాగవతాలు. ఒక్క భాగవతం 42 రోజులు అనుకున్నారు మీరు. 5 రోజులకి 5 భాగవతాలు చెప్పినందుకు అంత ఆనందించాలో మనం అందరం కూడా ఇక్కడ ఆలోచించాలి. 5 భాగవతాలు. ఈ 5వ భాగవతం పూర్తి చేసుకున్నాక ఇంకా లీలల్లోకి వెళ్ళిపోతాం మనం. ఈ భాగవతం 10 లక్షణాలతో ఉంటుంది. 10 లక్షణాలు భాగవతంలో చెప్పబడుతున్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం క్లుప్తంగా. అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణమూతయ మన్వంతర ఈశానుకథ నిరోధో ముక్తిరాశ్రయ. ఇది విషయం. సుఖయోగేంద్రుడు చెప్తున్నారు భాగవత పురాణంలో 10 లక్షణాలు ఉంటాయి. సర్గము, విసర్గము, జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. స్థానము, పోషణము, ఊతులు, మన్వంతరములు, ఈశానుకథలు, నిరోధము, ముక్తి, ఆశ్రయము. ఇందులో 10వది ఏంటి? 10 అడగలేదు, ఆఖరిది అడిగాం, అది హాయి. 3వది ఏంటి, 4వది ఏంటి, కొంచెం. 10వది ఆశ్రయం. ఈ ఆశ్రయం నీకు స్పష్టంగా అర్థం కావడం కోసమే మిగిలిన 9 చెప్పబడుతున్నాయి అన్నాడు. ఇది ఎలాగో అర్థం చేసుకుందాం. దశమస్య విశుద్ధ్యర్థం నవానామిహ లక్షణం. విశుద్ధ్యర్థం అనే మాటకు అర్థం ఏంటంటే 10వదైన ఆశ్రయం నీకు తేటగా తెలియడం కోసం మిగిలిన 9 చెప్తున్నారు అన్నాడు ఇక్కడ. ఇది ఎలాంటిది అంటే ఒక పండులో రసం ఉంటుంది. ఆ రసం తెలియడం కోసం ముందు దానిపై ఉన్నటువంటి చర్మము, దానిలో ఉన్నటువంటి తొనలు, దానిలో ఉన్న గింజలు, పీచు వగేరా చెప్తావు. ఉన్నది రసమే. ఎక్కడుంది అది? పండు లోపల ఎక్కడో దాక్కుందా? అంతా కదా. కానీ ప్రపంచం పండు, పరమాత్మ రసం. ఆ రసం చెప్పడం కోసం చెప్తున్నాడు ఇక్కడ. ఎంత పండు ఎందుకయ్యా అంటే అందులోని రసం చెప్పడం కోసం. ఇప్పుడు అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఇది పరిశీలిద్దాం. 10వదైన ఆశ్రయాన్ని తేలిగ్గా చెప్పడం కోసమే 9 చెప్పారు. వర్జయంతి మహాత్మానః శృతేనార్థేన చాంజస. ఇది తెలివైన వారి జాగ్రత్తగా విని 9 అర్థం చేసుకుని 9 విడిచిపెడతారట. ఎంత బాగుందండి ఇక్కడ. ఎందుకంటే పండంత వరిచి రసం తీసుకున్నట్లుగా ఈ 9 విడిచిపెట్టి 10వది అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్నప్పుడు 10వదే 9లో ఉంది అని తెలుసుకుని ఆ 10వ దాన్ని పట్టుకుంటారు. ఇప్పుడు అర్థమైపోయింది కదా, స్పష్టమైపోయింది. ఇవి ఏంటో వివరిస్తున్నాడు, క్లుప్తంగానే చెప్పుకుందాం. మొట్టమొదటి సర్గము. సర్గము అంటే ఈ పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు ఉన్నటువంటి సృష్టి అంతా మొట్టమొదటి పరమాత్మ నుంచి కలగడాన్ని సర్గం అంటారు. ఆ తర్వాత ఆయన నుంచి బాధ్యత వహించి ఈ సృష్టిని రకరకాలుగా విస్తరింపజేశాడు బ్రహ్మదేవుడు. దాన్ని విసర్గం అంటారు. తెలుసిన సర్గము, విసర్గము. అలాంటి ఈ సృష్టిలో మర్యాదలు నిలబెట్టి జగత్తు దెబ్బ తినకుండా కాపాడుతూ వస్తున్నాడు కదా, దానిని స్థితి అంటారు. స్థితి వైకుంఠ విజయ. దీనికి స్థానము అని మరొక పేరు. అంటే జగత్తు దెబ్బ తినకుండా కాపాడడం. మనం దీన్ని మొదటి దాని సృష్టి, రెండవ దాని స్థితి అంటున్నాం. ఈ స్థితిలో ఎన్ని ఉంటాయో తర్వాత చెప్తున్నాడు. పోషణము, స్థితిలో ఉన్న భాగాలు. స్థానము తర్వాత పోషణము. పోషణము అంటే ఇది ప్రధానంగా ఈ లోకాల్ని రక్షించడం కోసం భగవంతుడు చూపేటటువంటి అనుగ్రహం, ముఖ్యంగా భక్తుల్ని కాపాడేటప్పుడు చూపించేటటువంటి అనుగ్రహాన్ని పోషణం అంటారు. స్థితి అంటే లోకరక్షణ, పోషణ అంటే భక్త రక్షణ. ఇది తెలుసుకోవాల్సింది. ఇదంతా స్థితిలో భాగమే. అటు తర్వాత మన్వంతరములు అన్నాడు. మన్వంతరములు అంటే మనువుల కాలములు. ఒక్కొక్క మనువుల కాలంలో ఒక్కొక్క పనులు జరుగుతున్నాయి. అవి మన్వంతరములు. ఆ మనువులు వాళ్ళ కాలముల్లో జరిగిన ఘట్టాలు మన్వంతరములు. ఇది కూడా స్థితిలో భాగమే. ఆ మన్వంతరాలలో జీవుల్ని భగవంతుడు నడిపిస్తున్నాడు. ఎలా నడిపిస్తున్నాడు? ఆయన ఇష్టమండి. ఆయన ఇష్టమే కానీ నీ కర్మ కొద్దీ నడిపిస్తాడు. నీ కర్మ వాసన కొద్దీ నడిపిస్తాడు. ఒకరు ఆనందిస్తారు, ఒకరు బాధపడతారు. వాసన కనుక వారిని వారి వారి వాసనల కొద్దీ నడిపించడం ఏందో ఆ కర్మవాసనలు అనుసరించి నడిపించే శక్తులని ఊతులు అంటారు. ఊతులు అనగా దీనే ఊతి భిస్సీద సాధనం కొంత అర్థం అవ్వాలి. కనుక వారి వారి కర్మవాసనలను అనుసరించి పరమాత్మ నడపడం ఉన్నదే దాన్ని ఊతులు అని అంటారు. ఇప్పటికి ఎన్నయ్యామ్మా? ప్రధానంగా సర్గ, విసర్గ, స్థాన, పోషణ, ఊతులు 5 అయ్యే. మన్వంతరములు 6వది. ఇప్పుడు ఈశాను కథలు. ఇప్పుడు ఆయా మన్వంతరాలలో భగవానుడు రకరకాల అవతారాలు ధరించి రకరకాల చరిత్రలు చేశాడు. మత్స్య అవతారం ఎత్తాడు, అదొక కథ. వరాహవతారం మరొక కథ, కృష్ణావతారం ఒక కథ. ఇలాగ ఎన్నెన్నో కథలు ఉన్నాయి కదా, వీటి ఈశాను కథలు అంటారు. కథ అంటే ఆయన చేసే ప్రవర్తన. అది ఆయనే చేయాలి కానీ ఎవడు చేయించలేడు. మనకైతే మన కర్మలు చేయిస్తాయి. అది ఆయన సంకల్పంతో లేలుగా చేస్తాడు. వాటిని ఈశాను కథలు అని అంటారు ఇక్కడ. ఇక్కడ తర్వాత చెప్తున్నది అత్యద్భుతమైన మరొక అంశము నిరోధము. చాలా ముఖ్యం. నిరోధము అంటే
నడుస్తున్న ప్రపంచాన్ని ఆపడం. అది నిరోధం. దీనికే మనం ప్రళయం అంటాం ఇక్కడ. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు చెప్పినటువంటి 8 8 ఏమయ్యే? మొదటి భాగం సృష్టి, మధ్య భాగం స్థితి, చివరి నిరోధం లయ. అంటే సృష్టి స్థితి లయలే. ఈ 3 అర్థమయ్యేది కదా. స్థితి ఎలా ఉంటుందో చెప్పడం కోసం మధ్యలో కొంచెం వివరణ ఇచ్చాడు. సృష్టికి 2 చెప్పాడు, సర్గ విసర్గ. స్థితి స్థానం, పోషణం, ఊతులు, దాని తర్వాత మన్వంతరములు, ఈశానుకథలు, ఇవి స్థితి. నిరోధం ఆపేశాడండి ఇక్కడ. ఎందుకంటే పిల్లాడు ఆడుకుంటూ వచ్చాడు, ఆఖరికి తల్లి ఇలా రా అని పడుకోబెట్టింది. అది నిరోధం అంటే. అలసిపోయిన సృష్టికి విశ్రాంతి ఇచ్చాడు నిరోధం. విశ్రాంతే. మళ్ళీ కల్పం పూర్తవగానే మళ్ళీ స్టార్ట్, సర్గ విసర్గ వగేర వగేర వగేర, మళ్ళీ స్టార్ట్ అవునా లేదో చెప్పండి ఇక్కడ. మళ్ళీ ఇదే 10వది. ఈ 9వది ఇంకా చెప్పట్లేదు. నిరోధం ఎవరికి చెప్పండి ఇక్కడ. మీరే ఉన్న ఎక్స్పీరియన్స్ విన్నదాన్ని బట్టి చెప్పవచ్చు. నిరోధం ఎవరికి? సృష్టికి, అందరికీ, మీకు నాకే కాదు, అందరికీ నిరోధమే. ప్రళయంలో అన్నీ లాగేశాడు. కానీ మళ్ళీ వాళ్ళు బయటకు వస్తారు. అది నిరోధమే అన్నాడు తప్ప అది ఇంకా వాళ్ళు లయమైపోయారు కనుక మరికి పొట్టరని. ఒక ఆయన అన్నాడు, ఎలాగో చచ్చిపోతున్నాం కదండి, అదే ముక్తి అన్నాడు. చచ్చిపోవడం ముక్తి కాదు. ఒక బాడీ పోయింది, ఇంకా 2 బాడీలు అఘోరిస్తున్నాయి. అది కూడా వచ్చింది బాధ. చచ్చిపోవడం మోక్షం కాదు. ఇది బాగా తెలుసుకోండి ఇక్కడ. కనుక ఇవన్నీ నిరోధం అంటే ఆగిపోయింది అన్నాడు, అంటే మళ్ళీ స్టార్ట్ అవుతుందని అర్థం ఇక్కడ. ఇవాళతో ఇప్పుడు నిరోధం, రేపు మళ్ళీ ప్రారంభం. అంతే, ఇది కూడా మళ్ళీ ప్రారంభం. ఇంతవరకు 8 చెప్పాం కదా. 8 ప్రపంచానికి, మధ్యలో పోషణం భక్తులకి. ఇంకో 9వది చెప్తున్నాడు ముక్తి. ఇది ఇక్కడ. ఇది యోగ్యులు ఎవరో ఇందాక చెప్పినట్టు ఆ బ్రహ్మజ్ఞానం ఎవరు పొందారో వారికి ఇస్తాడు ఆ 9వది ముక్తి. వాళ్ళు మరి తిరిగి పుట్టరు, వాళ్ళకి ఆపడం కాదు, మరి వాళ్ళకి లేదు ఈ జగత్తు. వాళ్ళు మళ్ళీ జన్మించకుండా వాళ్ళని అనుగ్రహిస్తాడు. అది ఈయన పని. ఇవి 9 కదా. ఇప్పుడు 9 తెలిసింది. దీన్ని ముక్తి అంటారు. నిరోధము తర్వాత ఇది ముక్తి. నిరోధము ముక్తి కాదు. నిరోధం సృష్టికి ఇంటర్మిషన్, విరామం, మళ్ళీ ప్రారంభం సినిమా. అంతే ఇక్కడ. ముక్తి అంటే సృష్టికి ముక్తి లేదు. సృష్టికి ముక్తి లేదు. సమూహ ముక్తి ఉండదండి. అందుకే సమూహాలకు జ్ఞానం చెప్తే నిద్ర వస్తుందంటే వాడు ముక్తికి రాతలేదు కనుక అర్థం ఇక్కడ. సమూహానికి ముక్తి లేదు, యోగ్యులైన వాళ్ళకి ముక్తి ఉంటుంది ఇక్కడ. వాడు కోటికొకడు కూడా దొరకడు. వాసుదేవ సర్మితి సమహాత్మాసు దుర్లభ. అటువంటి వాడికి ఇచ్చేది ముక్తి. ఇప్పుడు ముక్తి అంటే అర్థమైంది కదా. యోగ్యులైన వాళ్ళకి ఇచ్చేది ముక్తి. మిగిలినవన్నీ సృష్టికి సంబంధించినవి, ఇది మాత్రం తజ్జీవుడికి సంబంధించింది. ఈ 9 ఎవడిని ఆశ్రయించుకుని జరుగుతున్నాయో అది 10వది, అది ఆశ్రయము అన్నాడు ఇక్కడ. అంటే ఈ 9 మీరు సృష్టిని చూస్తున్నారు. ఈ 9 ఎవడిని ఆధారం చేసుకుని నడుస్తున్నాయో వాడు 10వవాడు. ఈ 10వవాడు అర్థం చేసుకోవడం కోసమే, 10 వాడిని అర్థం చేసుకోవడం కోసమే ఈ 9 చెప్పేమయ్యా అన్నాడు ఇక్కడ. ఎంత బాగున్నది. కనుక సృష్టి స్థితి లయ మోక్షము అంటే మనం 9 4 చేసేసుకున్నాం. ఈ 4 ఎవడి వల్ల ఎవడిని ఆధారం చేసుకుని జరుగుతున్నాయో వాడిని నీకు అర్థం చేయడం కోసం చెప్పేదే భాగవతం. ఆ లక్షణంలో ఈ 9 కూడా చెప్పింది భాగవతం. అంటే భగవంతుడు ఎలా సృష్టి చేశాడు, సృష్టిలో మన్వంతరాలు ఎలా విస్తరింపజేస్తున్నాడు, ఆ మన్వంతరాల స్థితి ఎలా చేశాడు, భక్తులను ఎలా రక్షిస్తున్నాడు, తాను ఎలా అవతరించి ఈశాన కథలు చూపిస్తున్నాడు, ఆఖరికి సృష్టికి లయం ఎలా ఇస్తున్నాడు, ఇవన్నీ చెప్తూ కొందరు భక్తులకి, ప్రహ్లాదాదులకి ముక్తిని ఎలా ఇచ్చాడు, గోపికలకు ముక్తిని ఎలా ఇచ్చాడు, శృతదేవుడికి ముక్తిని ఎలా ఇచ్చాడు, ఆ ముక్తినిచ్చే విషయాలు కూడా చెప్తున్నారు. కనుక 9 చెప్తున్నారు. ఈ 9 వింటున్నప్పుడు అదే భాగవతం. కానీ 9 ఎవడు చేస్తున్నాడు? భగవంతుడు. ఈ 9 ఎవడి యందు జరుగుతున్నాయి? భగవంతుని యందు. 9 ఎవడి వల్ల జరుగుతున్నాయి? భగవంతుని యందు. కనుక జరుగుతున్నది ముఖ్యం కాదు, ఎవడి వల్ల, ఎవని యందు, ఎవని చేత జరుగుతుంది వాడు ముఖ్యం. అది చెప్పడం కోసం అది 10వది. ఆ 10వదాన్ని గురించి చెప్పడం కోసమే 9 చెప్తున్నాం. ఈ 10 కలిపితే భాగవతం. ఇదయ్యా భాగవత స్వరూపం అని సంపూర్ణంగా చెప్పారు. ఎవరు? సుఖయోగిందుల వారు. ఈ 10 ఉండేది భాగవతం. భాగవతం సబ్జెక్ట్ మ్యాటర్ అంతా అయిపోయిందండి. ఈ 10 భాగవతం. ఇంకొక అందం చూద్దాం. 10వది ఆశ్రయం. ఈ 10లో ముఖ్యమేదో ఇప్పుడు చెప్పేసాడు, మీరు విన్నబాటి బట్టి ఆలోచించకుండా. 10వదే ముఖ్యం కదా. సరిగ్గా 12 స్కంధాల్లో దశమ స్కంధం నుంచి ఎవడు మొదలవుతున్నాడో వాడు అసలైన ఆశ్రయం అని చెప్పడం దీనిలో ఉన్నటువంటి సందేశం. ఇన్నిటికీ కారణమైన వాడిని అక్కడ చూపించాడు. ఇన్ని చమత్కారాలు కలిగిన భాగవతంలో ఇంకా చెప్పబోతున్నాను నాయన విను. సృష్టి మొదలయ్యింది. బ్రహ్మదేవుడు మొదలైన తర్వాత సబ్జెక్టే ఎందుకు చెప్పాం. మొదలైన తర్వాత ఏం చేశాడు బ్రహ్మ?
విష్ణువు ద్వారా జ్ఞానం పొందాడు. అక్కడ దాకా వచ్చాం కదా. ఇప్పుడు ఆయన భగవంతుడి ఇచ్చిన శక్తితో సృష్టి ప్రారంభించుతూ అప్పటికే జనోలోక, తపోలోక, సత్యలోకముల్ని సృష్టించాడు. అలాగే చతుర్దశ భువనాలు ఏర్పాటు చేశాడు. ఆయా భువనాల్లో సృష్టి విస్తరింపజేయవలసిన బాధ్యత పెట్టుకున్నాడు. జనోలోక, తపోలోక వాటిల్లో మహాత్ములు ఉన్నారు, తన క్రింది లోకాలవి. తాను సత్యలోకంలో తానున్నాడు. అక్కడ మహర్షులు, మహాత్ములు, ప్రజాపతులు అందరూ ఉన్నారు. ఇంక మిగిలిన భువనాల్లో సృష్టి చేయాలని సంకల్పించుకున్నాడు. అది చేయడం కోసం ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయంలో అప్పటికే ఆయన నుంచి వ్యక్తమైనటువంటి సనక సనందనాదులు, దేవర్షులు, ప్రజాపతులు వీళ్ళెవరూ ఆయనకు సహకరించలేరు. ఒకటి, సనక సనందనాదులు నివృత్తి మార్గంలో గెలిపారు, నారదుల వారు అదే పని చేశారు. కానీ ప్రజాపతులు, మహర్షులు ఈ సృష్టిని విస్తరింపాలనుకున్నారు కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. అప్పుడు ఏం చేయాలా అని బ్రహ్మదేవుడి ధ్యానంలోకి వెళితే బ్రహ్మ నుంచి 2 వ్యక్తమయ్యాయి, 2 రూపములు వ్యక్తమయ్యాయి. అది మిథున సృష్టి, మొట్టమొదటి మిథున సృష్టి. ఇంతవరకు మిథున సృష్టి జరగలే, మానస సృష్టి జరిగింది. అప్పుడు వచ్చిన ప్రజాపతులు, ఋషులు సత్సంతానాన్ని విస్తరింపజేసే సమర్థత వాళ్ళకి లేదు. బ్రహ్మ మనస్సు నుంచి వచ్చారు. ఇది ఎలా విస్తరింపజేయాలని ఆలోచిస్తూ తపస్సు చేస్తున్న బ్రహ్మకు నారాయణ అనుగ్రహం చేత బ్రహ్మ నుంచి 2 రూపములు బయటకు వచ్చాయి. ఆ 2 రూపముల పేర్లు స్వయంభవ మనువు, శతరూప. శతరూప, స్వయంభవ మనువు వీళ్ళు వచ్చారు. అమ్మయ్య అనుకున్నాడు. స్త్రీ పుం తత్వములు బయటకు వచ్చాయి. వీళ్ళ ద్వారా సృష్టి విస్తరింపజేయాలి, ఇది నిర్ణయించుకున్నాడు. కనుక వీరి ద్వారా మిథున సృష్టి విస్తరింపజేయాలి. దానికి అనువైన లోకం భూలోకం. కనుక భూమి యందు శతరూప, స్వయంభవ మనువులు సృష్టిని విస్తరింపజేయాలి అని సంకల్పించుకున్నాడు. ఉద్భవించిన స్వయంభవ మనువు బ్రహ్మదేవుడి పాదాల మీద పడి, నువ్వేం చెప్తే చేస్తానన్నాడు. నువ్వు నయనరా బాబు, ఇదివరకు వచ్చిన సనక సనందనాదులు వాళ్ళ ఇష్టం, వాళ్ళు వెళ్ళిపోయారు. నారదులు అంతే. వీళ్ళు మేము చేస్తాం కానీ మా వల్ల కాదన్నారు. నువ్వు చక్కగా అడిగావు, ఒక పంచే. నేను మొట్టమొదటి తపస్సు చేశాను, అప్పుడే నాకు శక్తి ఇచ్చాడు ఆయన, నువ్వు ఆ పంచే అన్నాడు. తపస్సు చేసి మళ్ళీ రా అన్నాడు. అప్పుడు స్వయంభవ మనువు తపస్సు చేసి వచ్చాడు. ముగించవచ్చు కానీ కథ చెప్పేమని తృప్తి మిగల్చడం కోసం ప్రారంభించావు. ఇక్కడ స్వయంభువును తపస్సు చేసి వచ్చాడు. తపస్సు చేశాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? అక్కడ భూమి ఉన్నది, భూమి యందు నువ్వు చక్కని సంతానాన్ని విస్తరింపజేయాలి అంటే సరే అన్నాడు. ఎక్కడ? అదేదో కనబడుతుంది, పైన 7 క్రింద 7 మధ్యలో ఉంటుంది అది. అవునా? చూశాడు, కనబడలే. ఇదేంటి భూమి కనబడలేదు అని. ఏమైంది ఇక్కడే పెట్టాను, ఏమేమి చెప్పమా అని చూసుకుంటున్నాడు. అంటే బ్రహ్మకు కూడా తెలియకుండా లాక్కుపోయాడు ఒకడు. మహామేధావులు అంటారండి, బ్రహ్మదేవుడికి కూడా తెలియకుండా చేస్తామని మేధావులు. వాడెవడో పని చేశాడు. అంటే అప్పుడు ఇంకా స్వయంభూమను శతరూప ద్వారా జరగవలసిన సృష్టి జరక్క ముందు పుట్టినవాడు ఎవడో ఉన్నాడు. వాడు హిరణ్యాక్షుడు. వాడు లాక్కుపోయాడు ఆ భూమిని. అది ఎక్కడ పెట్టాడో బ్రహ్మకే తెలియలేదు. అప్పుడు బ్రహ్మకి తెలియకపోయేటప్పటికల్లా ఒక విషయం తెలిసొచ్చింది. ఏం చేయాలో తెలియకపోతే భగవంతుడిని ధ్యానించాలని తెలియాలి. ఇది తెలుసుకోండి. ఇక్కడ నీ బుద్ధికి తోచనప్పుడు తోపింపజేసే పరమాత్మని ధ్యానించాలి. నా అనుగ్రహం ఉంటేనే జ్ఞానం వస్తుందని చెప్పాడు కదా భగవానుడు. అది మర్చిపోలేదు ఆయన, దానికి గుర్తిదే. వెంటనే ఆ భూమి ఎక్కడుందో కూడా తెలియలేదు. కాపాడడం తర్వాత సంగతి, ఎక్కడ పెట్టాడో కూడా తెలియట్లేదు. వెంటనే పద్మంపై పద్మాసనం వేసుకుని మహానుభావుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీశాడండి. ఇక్కడ ఊపిరిని తీసి ఊపిరిని విడిచిపెడితే ఒక అద్భుతం జరిగింది. అద్భుతాన్ని రేపు సాయంత్రం ఆవిష్కరించుకోబోతున్నాం. సర్వం శ్రీ వెంకటేశ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.